దేవుని నామంలో మీ అందరికీ శుభాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ దేవుని నామంలో వందనాలు. వండర్ఫుల్. నా సౌండ్ మీకు ఏం ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను, రైట్? ఇట్స్ ఆల్ క్లియర్ ఐ గెస్. వీడియో ఆన్ చేసుకోవాల్సిందిగా చేసుకుంటాను. షూర్ అండి, ఒక్క నిమిషం. ఆసమ్ వీడియో. ఓకే, ఆసమ్. ప్రైజ్ ది లార్డ్. ఇంతకుముందు మనం వాక్యం చదివిన తర్వాత ఒక మాట, చక్కని మాట అన్నారు, మనందరం పూర్ణ మనసుతో హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి, రైట్? ఐ థింక్ మనం ఎటువంటి పరిస్థితిలో ఎటువంటి దినాలలో ఉన్నామంటే అందరము దేవుణ్ణి స్తుతిస్తాము, దేవుని ఆరాధిస్తాము నోటితో, లేదంటే మంచి వాయిద్యాలతో, లేదంటే మంచి స్వరాలతో. కానీ ఎక్కడో వి మిస్ ద ఎసెన్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ లవ్ విత్ గాడ్, రైట్? ఎక్కడో నిజమైన ఆరాధన అనేది కూరుకుపోయింది. ఎందుకంటే ఫర్ అస్ వర్షిప్ ఈజ్ స్తుతి అంటే 2 స్పీడ్ పాటలు, ఆరాధన అంటే 2 స్లో పాటలు. ఇది అలవాటు అయిపోయింది అందరికి, రైట్? మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ నిజమైన స్తుతి ఆరాధన అంటే ఇట్స్ వర్షిపింగ్ గాడ్ విత్ ఫుల్నెస్. మనకున్న సమస్తమైన పాదాల ఎదుట అర్పించి మన హృదయం అంతా కూడా పాడడమే, దట్ ఈస్ ట్రూ వర్షిప్, రైట్? బట్ బిఫోర్ వి వర్షిప్, చిన్న మాట అండ్ వి విల్ గెట్ ఇన్ టు వర్షిప్. స్తుతి అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి మీకు తెలుసనే అనుకుంటున్నా, రైట్? స్తుతి అంటే స్తుతించడం, ఆరాధన అంటే ఆరాధించడం కాదు. స్తుతి అంటే దేవుడు మీ జీవితంలో చేసిన క్రియలను బట్టి, చేస్తున్న పనులను బట్టి, చేయబోయే క్రియలను బట్టి దేవుణ్ణి స్తుతించడం. ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించడం. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఒక చిన్న పాట పాడుకొని దేవుని ఆరాధిద్దాం. కానీ ఆరాధనలోకి వెళ్ళేదానికంటే ముందు చాలాసార్లు ఆరాధించేటప్పుడు సంపూర్ణంగా మనం ఆరాధించం. ఎందుకంటే మీరు చేసిన ఏదో ఒకటి మిమ్మల్ని ఆపుతూ ఉంటుంది. అంటే నేను వర్తియా, నేను పాడచ్చా, నా పాట వింటాడా, నా స్వరం వింటాడా, నా హృదయం వింటాడా, ఆ మాటలన్నీ పక్కన పెట్టి జస్ట్ సింగ్ ఇట్ అవుట్ టు గాడ్, రైట్? దట్స్ ఆల్. ప్రైజ్ గాడ్ ఫర్ ఫ్యూ మినిట్స్. స్తోత్రము నీకే స్తోత్రము ప్రభా, నీకే వందనాలు ప్రభా, నీకే మా సమస్తము అర్పిస్తున్నాం ప్రభా. నీ పాదాల చెంత ప్రభా యేసయ్య మా సమస్తం అర్పిస్తున్నాం ప్రభా యేసయ్య. ఈ సమయంలో, ఈ క్షణంలో ప్రభా, నీ ఆత్మను అనుభవించకుండా, నిజమైన నువ్వు ఇచ్చు సంతోషం అనుభవించకుండా, నీ ఆత్మ అనుభవము కలగకుండా ప్రభా యేసయ్య, ఏదైనా పాపము నా లోపల ఉండే ఒక అడ్డుగోడగా ప్రభా యేసయ్య నీ యొక్క సన్నిధి అనుభవించకుండా ఆపినట్లయితే ప్రభా, ఆ గోడలన్నిటిని యేసు నామంలో కూల్చివేస్తున్నాం ప్రభా. ఆ అడ్డుగోడలన్నీ యేసు నామంలో ప్రభా యేసయ్య కూల్చివేస్తున్నాం తండ్రి. ఆ గొలుసులన్నిటిని యేసు నామంలో తెంచివేస్తున్నాం ప్రభా. మేము స్తుతి మరియు ఆరాధన ప్రభా యేసయ్యలో పాల్గొనుచుండగా ప్రభా యేసయ్య సంపూర్ణముగా మా సమస్తము నీ పాదాల ఎదుట అర్పించి ప్రకారంగా నీ ఆత్మను ప్రభా యేసయ్య, నీ ఆత్మలో ప్రభా యేసయ్య, నీ ఆత్మీయ అనుభవం పొందుకున్నట్టు నీ కృపా జ్ఞానం దయచేసి నడుచున్న ప్రభా. నీకే స్తోత్రము. అందరం కలిసి, మీరు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, జస్ట్ ఫర్ మినిట్, ఒక నిమిషం అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే మన స్తుతుల మీద ఆశీనుడైన వాడు మన దేవుడు, రైట్? దేవుని అందరం కలిసి స్తుతిద్దాం. స్తుతి. నీకే స్తుతి. నీకే స్తుతి స్తోత్రము. హల్లెలూయా. స్తోత్రము. హల్లెలూయా. స్తోత్రము తండ్రి. నీకే స్తుతి. నీకే స్తోత్రము ప్రభువా. నీకే స్తోత్రము ప్రభువా. నీకే వందనాలయ్యా ప్రభువా యేసయ్య. మా రాజుల రాజు ప్రభా, మా ప్రభుల ప్రభుడవు ప్రభా యేసయ్య, నీకే వందనాలు ప్రభా. నీకే స్తోత్రాలు ప్రభా యేసయ్య. మా మహిమ నీవే ప్రభా యేసయ్య. మా ప్రాణము నీవే ప్రభా. మా ప్రేమ నీవే ప్రభా. మా సమస్తము నీవే ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాం ప్రభా. మా హృదయాలను మార్చమని నడుచున్నాం ప్రభా యేసయ్య. నూతనముగా ప్రభా మా హృదయాలను మార్చమని నడుచున్నాం ప్రభా. మేము పాడుతూ ఉండగా ప్రభా, మేము ఆరాధిస్తూ ఉండగా ప్రభా యేసయ్య, కేవలం మా పెదాలతో కాకుండా ప్రభా, సంపూర్ణ మనసుతో, సంపూర్ణ హృదయముతో
మా శక్తి అంతయు నీ పాదాల చెంత అర్పించి ఆరాధించే భాగ్యం మాకు దయచేసి నడుచున్న ప్రభువా. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. స్తుతులివిగో యేసయ్యా నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించేదన్, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచేదన్. ఎంత ఘనమైనది నీ ప్రేమ, వివరించలేనిది నీ త్యాగం. ఎంత ఘనమైనది నీ స్నేహం, వివరించలేనిది నీ త్యాగం. నన్ను ప్రేమించే ప్రియనేస్తమా, స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. నీకే ఆరాధన, మా స్తుతులన్నీ నీకే ప్రభువా, మా సమస్తము నీకే అర్పిస్తున్నాం ప్రభువా. నీవే మా సర్వము దేవా, స్తోత్రము నీకే మా సర్వము. పోరాటముల పరిస్థితులలో నీ వైపే చూచెదన్, శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొందును. పోరాటముల పరిస్థితులలో నీ వైపే చూచెదన్, శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొందును. ఓ దేవా నా దేవా నీవే నా క్షేమాధారము నీవే. ఓ ప్రేమ నా ప్రేమ నీవే, జీవన మార్గము నీవే. ఏది ఏమైనా గాని నిన్ను స్తుతింతును, కష్టమేమైనా గాని నిన్ను విడువను ప్రభు. నీతో నుండుటే జీవితం, నీతో నుండుటే ధన్యము. అందరం పాడదామా? స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై స్తుతజ్ఞతలు. నీకే కృతజ్ఞతలు ప్రభా, మా జీవితం ప్రతి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా.
ఈ క్షణము మేమందరం ఇంకా సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. తినడానికి ఆహారము, తాగడానికి నీళ్లు ప్రభా యేసయ్య, మాకు ఊపిరిని గాలిని దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితంలో మేమందరం కారణాలు వెతుక్కొని మరి నేను స్తుతించినంతగా ప్రభా యేసయ్య, నీ ప్రేమ పట్ల, నీ పట్ల ప్రభా యేసయ్య, ఆకలిని, దాహమును మా యొక్క నరాల్లో, ప్రతి ఎముకల్లో ప్రభా యేసయ్య, మా శరీరం అంతటి, మా ఆత్మలో ప్రభా యేసయ్య రగిలించమని అడుగుతున్నాం ప్రభా. నీకే సమస్త మహిమ అర్పిస్తూ ప్రభా యేసయ్య, ముందున్న సమయానికి నీ చేతులకు అప్పచెప్తూ ప్రభా, నీకే వందనాలు తెలియజేస్తూ యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. సారీ, ఐ డోంట్ నో హౌ మై ఆడియో ఈజ్. నా వాయిస్ ఎట్లుందో నాకు తెలియదు. ఐఎమ్ స్ట్రీమింగ్ ఇట్ ఫ్రమ్ మై కంప్యూటర్. బట్ యా, ఆసమ్, వండర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు అందరూ? ముందుగా నాకు ఇన్విటేషన్ ఇచ్చిన, నా ఆహ్వానించిన మీకు నా హృదయపూర్వక వందనాలు. ఇట్ ఆల్వేస్ ఫీల్స్ గుడ్ అండ్ వండర్ఫుల్ టు బి అలాంగ్ విత్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, రైట్? మనందరం దేవుని పిల్లలం. మనందరం కలిసి కట్టుగా ఒక స్ట్రీమింగ్, ఒక ప్లాట్ఫామ్ లో ఉండి దేవుని స్తుతించి, ఆయన వాక్యం గురించి విని, ఆయనను గురించి అందరం కలిసి స్తుతించడం, ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్, రైట్? ఇంట్లో మనందరం ప్రార్థన చేసుకుంటాం, దేవుని స్తుతిస్తాం. ఇట్ ఈస్ ఆల్వేస్ సూపర్బ్ అండ్ గుడ్. అది ఎప్పుడు కూడా చాలా మంచి అనుభూతిని ఇస్తుంది దేవునిలో మనకి. కానీ అందరం కలిసి ఏక స్వరముతో ఆయన స్తుతించినప్పుడు ఇట్స్ సో డిఫరెంట్, రైట్? సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నాకు ఆహ్వానం ఇచ్చి నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ వందనాలు. అండ్ యా, సో షాల్ వి గెట్ ఇన్ టు ద వర్డ్? యా, ఐ గెస్ సో. ఆసమ్. ఓకే. కంటిన్యూ బ్రదర్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వాక్యంలోనికి వెళ్ళేదానికంటే ముందు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది? ప్రార్థనలో సమయం గడుపుతున్నారా? వాక్యం చదువుతున్నారా? వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నారా? లేదా అప్పుడప్పుడు ఇట్లా మీట్లో మాత్రమే వాక్యాన్ని వింటున్నారా? లేదా సండే మాత్రమే వాక్యాన్ని చదువుతున్నారా? అసలు ఎక్కడికి వెళ్తుంది మన జీవితం అనే ప్రశ్నని ప్రతిదినం మనం వేసుకుంటున్నామా? క్రైస్తవులకు అన్నిటికంటే ముఖ్యమైనది నాకు తెలిసినంత వరకు ప్రతిదిన ప్రశ్న. మిమ్మల్ని మీరు ప్రతిదినం ఏం చేసుకోవాలా? ప్రశ్నించుకోవాలా. ప్రతిదినము ప్రశ్నించుకోవాలా. ఏం ప్రశ్నించుకోవాలా? క్రీస్తులో నేను నిలబడుతున్నానా? లేదా లోకంలో నేను నిలబడుతున్నానా? లోకంలో నిలబడి క్రీస్తులో పడిపోతున్నానా? నా స్థితి, నా గతి ఆత్మీయంగా ఎట్లా ఉందనేది ప్రతి దినము, ప్రతి ఒక్కరము మనము ప్రశ్నించుకోవాలా. హల్లెలూయా. సో మీ అందరి ఆత్మీయ స్థితి ఎట్లా ఉందో నాకు తెలియదు. ఓన్లీ యూ నో దట్, రైట్? నేను దాని గురించి మాట్లాడలేను, ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్ నాకు తెలియదు. కానీ దేవుడు నాతో మాట్లాడిన మాటలు నేను మీ అందరితో పంచుకోవాలని ఎంతో ఆశతో మీ మధ్యలోనికి నేను వచ్చినాను. కాబట్టి ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత. ఈ దినాల్లో పరిశుద్ధత అంటే చాలా మందికి ఏంటి, పొద్దున్న లేసి ప్రార్థన చేసుకొని, ఒక చాప్టర్ వాక్యం చదువుకొని, తర్వాత మనం పనులు చేసుకొని, తినేటప్పుడు ఒక ప్రార్థన చేసుకొని, మళ్ళీ తర్వాత సాయంత్రం ఒక ప్రార్థన చేసుకొని, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక చాప్టర్ కుదిరితే చదువుకొని పడుకోవడం. దట్స్ ఇట్. దట్ ఈస్ హోలీనెస్ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్. కొంతమంది అయితే అక్కడ వరకు కూడా మనము వెళ్ళే ఆలోచన చేయం, ఎందుకంటే మనకు పరిశుద్ధత కేవలం ఆదివారం మాత్రమే. కానీ జరుగుతున్న సంఘటనలు బట్టి, లోకంలో జరుగుతున్న విచిత్రమైన సంఘటనలు మీరు చూస్తున్నట్లయితే న్యూస్, ఐ థింక్ యు ఆర్ ఆల్ ఫాలోయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ అవుట్ ద వరల్డ్, రైట్? ప్రపంచం అంతటా కూడా ఎటువంటి క్రియలు, ఎటువంటి కార్యాలు, ఎటువంటి హేయమైన కార్యాలు జరుగుతున్నాయో, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నాయో మనందరం చూస్తా ఉన్నాం, రైట్? పరిస్థితులు విచ్చలవిడిగా విచిత్రంగా తారుమారు అవుతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఇంకను నువ్వు క్రీస్తు కొరకు నిలబడాలని ఆశ కలిగి ఉన్నావంటే నువ్వు ఆశీర్వదింపబడ్డ వాడవు, నువ్వు ఆశీర్వదింపబడ్డ దానవు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, చాలా మంది మనం ఏమనుకుంటామంటే మనందరం క్రైస్తవులము, మనం కలిసే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులో ఉంటారు, నడుస్తారు అనుకుంటాం. కానీ ఒకసారి బయట ప్రపంచంలోకి వెళ్ళినట్లయితే ప్రపంచం చాలా విచిత్రంగా, వింతగా, అసలు ఆడమొగ ఎవరో తెలియనంత విచిత్రంగా మారిపోయింది లోకము. భారతదేశంలో మేబీ మన సంస్కృతిని బట్టి, మన సంప్రదాయాలను బట్టి మనం అంతగా ఇంకా ఆ పాపంలోనికి వెళ్ళలేదేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ప్రపంచంలో మీరు భారతదేశం దాటి బయటికి వెళ్ళి పరిస్థితులను చూసుకున్నట్లయితే మొగెవరో ఆడెవరో తెలియనంతగా పాపంలో కూరుకుపోయినారంట. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ మంత్ నాకు తెలిసిన ఒక అన్న ఒక వేరే దేశానికి వెళ్ళినాడు, యూకే, లండన్. అక్కడికి వెళ్ళి ఒక ఏమంటారు, ఒక పురుషుని దగ్గరికి వెళ్ళి ఏదో అడిగితే ఇస్తే థ్యాంక్ యూ సార్ అని అంటే, నువ్వు నన్ను సార్ ఎందుకు అంటున్నావు, నేను మేడం కదా అని అన్నాడంట.
ఆవిడికి ఒకసారి మైండ్ పని చేయలేదు. మేడం ఏంటి చూస్తే అబ్బాయిలా ఉన్నావు, నువ్వు మేడం ఏంటి అంటే, అంటే నన్ను నువ్వు అమ్మాయి అంటున్నావా, నేను జైల్లో వేపిస్తా అనే వరకు పరిస్థితి వెళ్ళింది. దిస్ మైట్ సీమ్ వెరీ ఫనీ టు యూ, రైట్? చాలా నవ్వుకునేటట్టుగా ఇది మీకు ఉండొచ్చు, కానీ నిజంగా పరిస్థితి అట్లానే ఉంది. ప్రపంచం అంతటా పరిస్థితి అట్లానే ఉంది. నోవాహు దినాలలో, సొదొమ గొమొర్రా యొక్క దినాలలో పాపం ఎట్లయితే విచ్చలవిడిగా ఉండిందో, అదే రీతిగా పాపం ఇప్పుడు కూడా విచ్చలవిడిగా ఉంది. కానీ ఈ పరిస్థితులంతట్లో కూడా నువ్వు నేను ఈ దినము ఈ సమయంలో కూడుకొని ప్రార్థిస్తూ ఆయన వాక్యాన్ని వింటున్నామంటే మనందరము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క పరిస్థితి చాలా మందికి లేదు. వాక్యం వినే పరిస్థితి చాలా మందికి లేదు. కనీసం ఒక పాట పాడుకునే పరిస్థితి కూడా చాలా మందికి లేదు. పాడితే చంపేసేంత పరిస్థితులు కూడా ప్రపంచం అంతటా ఉన్నాయి. మన క్రైస్తవులందరికీ ఒక విషయం ఉంటుంది మైండ్లో, ఏంటంటే అంత బాగానే ఉందిలే, అంత చక్కగా నడుస్తూ ఉంది, అన్ని ప్రేయర్లు జరుగుతూ ఉన్నాయి, ప్రపంచం అంతటా అంత బాగానే ఉంది అనుకుంటాం. కానీ మీకు తెలియని చాలా విషయాలు ప్రపంచం అంతటా కూడా జరుగుతూ ఉన్నాయి. ఎట్లాంటి విషయాలు అంటే క్రైస్తవులను విచ్చలవిడిగా నరుక్కుంటూ చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు. హౌ మెనీ ఆఫ్ యు నో దట్ పర్సిక్యూషన్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ అవుట్ ద వరల్డ్, రైట్? మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ ఇంచుమించుగా 3 నుంచి 4 కోట్ల మందిని పోయిన సంవత్సరంలో చంపేసినారంట. 3 నుంచి 4 కోట్ల మందిని, రైట్? 3 to 4 crores ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ బీయింగ్ కిల్డ్ త్రూ అవుట్ ద వరల్డ్. కానీ నువ్వు నేను ఈ దినము బ్రతికున్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. కాబట్టి నేను ఈరోజు మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే పరిశుద్ధత. ఎంతమంది పరిశుద్ధతను కలిగి ఉన్నారు? ఎంతమంది పరిశుద్ధతను కలిగి ఉన్నారు? అసలు పరిశుద్ధత అంటే ఏంటి? పోనీ పరిశుద్ధతను కలిగి ఉంటే మనకు దానివల్ల వచ్చే లాభాలు ఏంటి? అసలు పరిశుద్ధతను ఎందుకు మనము కలిగి ఉండాలా? ఫస్ట్ థింగ్, పరిశుద్ధతను మనం ఎందుకు కలిగి ఉండాలా? పరిశుద్ధులుగా మనం ఎందుకు ఉండాలంటే క్రీస్తు నన్ను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషుని పరిశుద్ధతలోనికి పిలుచుకున్నాడు. పరిశుద్ధంగా జీవించడానికి ఆయన మనందరినీ ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా. సో క్రీస్తును అంగీకరించుకున్న తర్వాత చాలా మంది ఏమనుకుంటామంటే బాప్తిసం పొందుకోగానే పరిశుద్ధతను పొందుకున్నామని అనుకుంటారు. ఇంకా మనం ఎటువంటి కార్యాలు జరిగినా, ఎటువంటి క్రియలు చేసినా కానీ పరిశుద్ధతను కలిగి ఉంటాం జీవితాంతం అనుకుంటారు. Many of them think that holiness is one time investment. ఒకసారి బాప్తిసం పొందుకుంటే లేదా ఒకసారి అభిషేకం పొందుకుంటే వచ్చేసిన పరిశుద్ధత నాకు ఇంకా అయిపోయింది, నేను జీవితాంతం పరిశుద్ధునే అని ఒక మభ్యపెట్టే ఒక లోకంలో బ్రతుకుతా ఉంటాం. ఇంకొక బ్యాచ్ ఎట్లా ఉంటారంటే పరిశుద్ధత మనకు వచ్చేది కాదే, మనకు అంత సీన్ లేదని అసలు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం కూడా చేయరు. ఇంకొకరు చూసుకున్నట్లయితే పరిశుద్ధంగా ఎట్లా ఉండాలని చెప్పి పోరాడుతూ ఉంటారు, టెంప్టేషన్స్లోకి వెళ్తూ ఉంటారు, పాపంలో పడతా ఉంటారు, లేస్తూ ఉంటారు, మళ్ళీ పడతారు, మళ్ళీ లేస్తారు, వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు. దేవా నాకు ఈ పాపం ఇష్టం లేదు కానీ పడుతున్నాను ప్రభు, పరిశుద్ధంగా ఉండాలని ప్రభు అని ఏడిచి దేవుని సన్నిధిలో రోదనలు పెట్టుకుంటారు. అట్లాగే పాపం కూడా చేస్తానే ఉంటారు. సో ఈ 3 గ్రూప్స్లో మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు నాతో మాట్లాడిన మాటలు నేను మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. అదేంటంటే దేవుడు నన్ను పరిశుద్ధంగా ఉండడానికి పరిశుద్ధతలోనికి పిలుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నేను మిమ్మల్ని అందరిని అడగాలనుకున్న చిన్న ప్రశ్న ఏంటి అంటే పరిశుద్ధంగా మీరు ఎప్పటి నుంచి ఉండాలనుకుంటున్నారు? పోనీ ఎంతమంది పరిశుద్ధంగా ఉంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి ఉండాలనుకుంటున్నావా, లేదా రేపు స్టార్ట్ చేయాలనుకుంటున్నావా, లేదా వచ్చే వారం నుంచి అనుకుంటున్నావా, లేదా వచ్చే నెల నుంచి అనుకుంటున్నావా, లేదా వచ్చే సంవత్సరం నుంచి అనుకుంటున్నావా? సాతానుడు ఎట్లా ఉంటాడంటే వాడు పాపంలో పడిపోగానే ఓకే ఇప్పటివరకు పాపం చేసినా కదా, నెక్స్ట్ మినిట్ నుంచి నేను పరిశుద్ధంగా జీవిస్తాను అనుకుంటాం, కానీ నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ పడిపోతాం. ఎందుకంటే మనము మన స్వబుద్ధి మీద, మన బలము మీద ఆధారపడి వారిగా ఉంటాం కాబట్టి పాపంలో మనం పడతానే ఉంటాం. కానీ ముఖ్యముగా పరిశుద్ధత కలిగి జీవించాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి అని అనుకుంటే సరిపోదు, కానీ పరిశుద్ధంగా జీవించాలని ఆశ నీ హృదయంలో బలంగా ఉండాలి, రైట్? ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచువాడు మన దేవుడు. కాబట్టి పరిశుద్ధంగా జీవించాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఫస్ట్ yes, no, you can raise your hands. I guess you can comment down so that I can read it. ఎంతమంది పరిశుద్ధంగా ఉండాలని ఆశిస్తున్నారా? ఎప్పటి నుంచి? రేపటి నుంచా, ఎల్లుండి నుంచా, లేదా వచ్చే వారం నుంచా, వచ్చే నెల నుంచా, వచ్చే సంవత్సరం నుంచా, లేదా మళ్ళీ జనవరి 1st స్టార్ట్ చేద్దామా? నో, ఐ వాంట్ టు సే యూ సంథింగ్. ఈ క్షణము, ఈ సమయము, ఈ సెకండ్లో దేవుడు మిమ్మల్ని ఏ విషయంకై పిలుచుకుంటున్నాడంటే పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకుంటున్నాడు అనే మాటను మీరు గుర్తు చేసుకోండి.
ఐఎమ్ స్పీకింగ్ టు యూ. ఎక్కడున్న మీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎంతమంది అయితే జాయిన్ అయినారో మీ అందరి గురించి నేను మాట్లాడుతున్నాడు. పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఈ క్షణము నుంచే, ఈ నిమిషం నుంచే, ఈ గడియ నుంచే నీవు పరిశుద్ధునిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండాలా లేదా అని నువ్వు నిశ్చయించుకున్నావా లేదా అనేదే ఇక్కడ మాట. సో పరిశుద్ధంగా ఉండాలని నువ్వు నిశ్చయించుకున్నావా? నువ్వు నిజంగా పరిశుద్ధంగా ఉండాలంటే, పరిశుద్ధతను కలిగి ఉండాలని నిశ్చయించుకున్నట్లయితే నేను చెప్పే ఈ మాటలను విని గ్రహించి ప్రకారంగా జీవించండి. దేవుడు నాతో మాట్లాడిన మాటలు నేను మీ అందరితో మాట్లాడుతాను. ఎందుకంటే నేను ఒకప్పుడు పాపినే. నేనేం పరిశుద్ధుని కాదు. నేను పుట్టగానే పరిశుద్ధతను పొందుకోలేదు. నేనేం పైనుంచి ఊడ్పడలేడు. సేవ చేసే ప్రతి ఒక్కరు పాపంలో పడకుండా ఉండరని నేను అనను. అందరము పడతాము, లేస్తాము. ప్రతి ఒక్కరు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు పాపం చేసిన వారే, పాపంలో ఉన్నవారే, పాపంలో పడ్డవారే. నేను అందరికంటే ఎక్కువ పాపం చేసిన వాడిని అనుకుంటున్నాను నేనైతే. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను అనుభవించినానో, ఆయన వాక్యాన్ని తెలుసుకున్నానో, చదివి నేను ఎప్పుడైతే ఆయన వాక్యం మీద ఆధారపడ్డానో, ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించినానో, ఆయనతో సహవాసము కోరుకొని సహవాసంలో నా సమయాన్ని గడిపి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నానో, నా అంతలో నేనే పాపాన్ని దూరంగా పెట్టేస్తాను. సో అన్నిటికంటే ముఖ్యముగా పాపముకు మీరు దూరంగా ఉండి పరిశుద్ధతకు మీరు దగ్గరగా ఉండాలంటే, పరిశుద్ధత కలిగిన వాని దగ్గరికి మీరు దగ్గరగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మనం చిన్నప్పుడు కానీ మన తల్లిదండ్రులు మనతో చెప్పే ఉంటారు కదా, అరే చెడు వాళ్ళతో తిరగకరా, చెడు సాహసాలు పెట్టుకోకరా, ఎందుకంటే వారికి కొన్ని చేష్టలు, అలవాట్లు, బుద్ధులన్నీ మీకు వస్తాయనంటారు. రైట్? Yeah, because the kind of people you spend time with, the kind of amount you invest into wrong people, you will receive wrong things. రైట్? ఒక విత్తనం, నువ్వు యాపిల్ చెట్టు విత్తనం పెట్టినావు అనుకో, యాపిల్ చెట్టే వస్తుంది. ఆ యాపిల్ చెట్టు యాపిల్ పండ్లే ఇస్తుంది. బనానాలు ఇస్తుందా? పోనీ కాకరకాయలు ఇస్తుందా? పోనీ వాటర్ మిలన్ వస్తుందా యాపిల్ చెట్టుకి? రాదు. నువ్వు ఎటువంటి విత్తనం అయితే విత్తినావో ఆ చెట్టే నిలబడుతుంది, ఆ ఫలమే ఆ చెట్టు ఇస్తుంది. కాబట్టి నువ్వు చెడు సహవాసాలలో కలిగి చెడు విత్తనాలన్నీ నీ యొక్క హృదయం అనే మంచి ఆరిన నేల మీద నువ్వు చెడు విత్తనాలన్నీ విత్తబడి అదొక చెట్టుగా నిలబడి రేపు చెడు ఫలాలు ఇచ్చే వ్యక్తిగా నువ్వు మారినావేమో, ఆ పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. సో మనం అన్నిటికంటే ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, చెడు సహవాసాలకు దూరంగా ఉండి క్రీస్తుతో సహవాసము కలిగిన వారిగా మనము ఉండాలి. హల్లెలూయా. ఒక ప్రశ్న నేను మీ అందరికి వేయాలనుకుంటున్నాను, అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు ఆన్సర్ టు మీ. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ కామెంట్ డౌన్ ఆర్ రైట్ ఇన్ ద మెసేజ్. ఎంతమందికి యేసు ప్రభు తెలుసు? ఎంతమందికి యేసుక్రీస్తు తెలుసు? ఎవరికి తెలీదా? ఎంతమందికి యేసుక్రీస్తు తెలుసు? యేసు ప్రభు ఎంతమందికి తెలుసు? ఓకే, యేసు ప్రభు ఎట్లా తెలుసు మీకు? క్రీస్తు అంటే ఒక ఇమేజ్ ఉంటుంది కదా మనకు, మంచి పొడవాటి జుట్టు, కొంచెం గడ్డము, మంచి వస్త్రము, ఒక పర్పుల్ కలర్ మంచి షాల్. దిస్ ఇస్ వాట్ వీ నో అబౌట్ జీసస్. కానీ నిజంగా యేసు ప్రభు గురించి మీకు ఎంతమందికి తెలుసు? ఎంతమంది క్రీస్తుతో మాట్లాడిన అనుభవం కలిగి ఉన్నవారు? ఎంతమంది క్రీస్తుకు మీ మొరలను ఆయన పాదాల ఎదుట పెట్టినవారు? క్రీస్తును నిజంగా ఎరిగిన వారు ఎంతమంది? ఈ ప్రశ్న మనల్ని మనము ప్రతిదినము ప్రశ్నించుకోవాలా. నేను వాక్యము చదివేవాడిని, ఆరాధన చేసేవాడిని, పాటలు రాసేవాడిని, అన్నీ చేసేవాడిని, క్రీస్తు ఎవరో మాత్రం నాకు తెలిసేది కాదు. ఎందుకంటే క్రీస్తు ఎవరంటే సండే రోజు విన్న మెసేజ్లో ఏదైతే వింటున్నామో అదే క్రీస్తు. క్రీస్తు ఎవరంటే అప్పుడప్పుడు ఏదో బైబిల్ ఓపెన్ చేసి చదివే వాక్యంలో తెలుసుకుంటున్నాం కదా, ఆయనే క్రీస్తు. కానీ నిజమైన క్రీస్తు గురించి నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో, పరిశుద్ధంగా జీవించే ఆ యొక్క లక్షణాన్ని నేను పొందుకున్నాను. హల్లెలూయా. మనం ఎప్పుడైతే క్రీస్తు గురించి వింటామో, క్రీస్తు గురించి నేర్చుకుంటామో, క్రీస్తు గురించి బోధలు మనము విని గ్రహిస్తామో, అప్పుడు పరిశుద్ధంగా మనం జీవించాం. కానీ నీ అంతలో నీవు ఎప్పుడైతే నీ యొక్క బైబిల్ని తెరిచి క్రీస్తు గురించి నువ్వు తెలుసుకొని, క్రీస్తు అనే ఆ ప్రత్యక్షతను నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పొందుకున్నప్పుడు నిజముగా పాపముకు దూరంగా నువ్వు నిలబడతావు, పాపముకు దూరంగా నువ్వు జీవించి పరిశుద్ధత నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తును మనం ఎట్లా తెలుసుకోవాలా? క్రీస్తును మనం ఎట్లా తెలుసుకోవాలా? క్రీస్తును మనం తెలుసుకోవాలంటే ముందుగా అన్నిటికంటే ముఖ్యమైనది వాక్యాన్ని చదవాలా. తప్పుగా అనుకోకండి, చాలా మందికి వాక్యం ఎట్లా తెలుసు అంటే చిన్నప్పటి నుంచి విన్నా
కథల ద్వారా, అంటే బైబిల్ సండే స్కూల్‌లో విన్న స్టోరీస్ ద్వారా, లేదంటే బైబిల్ సినిమాలో ఆన్‌లైన్‌లో ఉంటాయి కదా! అవి చూడటం ద్వారా, లేదంటే అప్పుడో ఇప్పుడో ఏదో ఒక 4, 5 ఆహ్, సర్మన్స్ వినడం ద్వారా, ఇట్లానే చాలా మందికి వాక్యం తెలుసు గానీ, నిజంగా బైబిల్ ఓపెన్ చేసి వాక్యం చదివిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఇన్‌ఫాక్ట్ అమెరికాలో ఒక మంచి సర్వే జరిగింది. ఆ సర్వేలో ఏం తెలియబడిందంటే, వాక్యం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు వాక్యం చదివినవారు కాదంట. ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద క్రిస్టియన్స్ డిడ్ నాట్ రీడ్ ద బైబుల్. 70-80% ఉన్న క్రైస్తవులు, యవనస్తులు ఎవరు కూడా వాక్యం చదివిన వారు కాదంట. కానీ క్రీస్తు గురించి అందరికీ తెలుసు. ఎట్లా తెలుసు? ఆన్‌లైన్‌లో సర్మన్‌లు వినొద్దని నేను అనట్లేదు. లేదా క్రీస్తు గురించిన సినిమాలు, 'ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్' ఇట్లాంటి మూవీస్ చూసి చూడొద్దని నేను అనట్లేదు. ఎక్స్‌క్యూజ్ మీ. కానీ నేనేం చెప్తా ఉన్నానంటే, నీ అంతల నీవు నిన్ను అంటే నిన్ను నీవుగా క్రీస్తు దగ్గరికెళ్ళి క్రీస్తును నువ్వు తెలుసుకున్నావా? నువ్వు అడిగినావా? దేవా నాతో మాట్లాడు ప్రభువా. నీ గురించి నాకు తెలియజేయి ప్రభువా. నీ వాక్యంలో నుంచి నీ యొక్క ప్రత్యక్షతను నాకు దయచేయి ప్రభువా. లార్డ్ హెల్ప్ మీ టు అండర్‌స్టాండ్ ద క్యారెక్టర్ యూ హావ్ అండ్ హెల్ప్ మీ టు రిసీవ్ ద క్యారెక్టర్ అండ్ లివ్ లైక్ యూ. హౌ మెనీ ఆఫ్ యూ ఆస్క్ గాడ్ దిస్ వే? ఎంతమంది దేవుని అడుగుతారు ఇట్లా? ఎప్పుడు చూసినా దేవునికి మనం ఇది ప్రభువా, అది ప్రభువా అని అడుగుతా ఉంటాం. లేదా ఎప్పుడు చూసినా కొంచెం ప్రార్థన చేసిన వారైతే, దేవా నాకు వరాలు ఈ ప్రభువా, అభిషేకం ఈ ప్రభువా, నాకు శక్తిని ఈ ప్రభువా, నేను నిలబడితే దయ్యాలు గజ 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 వణికిపోవాలి ప్రభువా. ఇటువంటి కోరికలు కోరుతా ఉంటాం, ఇటువంటి ఆశలు కలిగి ఉంటాం, ఇటువంటి మాటలు అడుగుతా ఉంటాం. ఇటువంటివే ఎప్పుడు ఆయన పాదాల చెంత మనం పెడతా ఉంటాం. కానీ ప్రభువా, నేను నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను నీ గురించి అనుకుంటున్నాను ప్రభువా. నేను నీతో ఒక స్నేహము కలిగి ఉండాలనుకుంటున్నాను. మోషే ఎట్లయితే నీకు స్నేహితునిగా ఉన్నాడో, అబ్రహాం ఎట్లయితే నీకు స్నేహితునిగా ఉన్నాడో, అటువంటి స్నేహము నేను కలిగి ఉండాలనుకుంటున్నాను ప్రభువా నీతో అని చెప్పి ఎంతమంది దేవుని నిజంగా ఆ మాటను అడుగుతా ఉన్నారు ఈ దినాన? మీరు దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు ఎన్ని కార్యాలు చేసినా, క్రీస్తు మీకు తెలియకపోతే, మీరు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని బోధలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత పరిశుద్ధంగా జీవించినా వ్యర్థమే. అదేంటి అట్లా అంటున్నాను అనుకుంటున్నారా? వాక్యమే చెప్తుంది. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలోకి వెళ్ళినట్లయితే, తర్వాత మీరు చదువుకోండి, జస్ట్ రెఫరెన్స్. అక్కడ మనం చూస్తా ఉంటాం. అక్కడ ఏమని రాయబడిందంటే, కాంటెక్స్ట్ చెప్తాను. అక్కడున్న ప్రతి ఒక్కరు క్రీస్తు దగ్గరికెళ్ళి అంటా ఉంటారంట, దేవా మేము నీ నామంలో వాక్యాన్ని ప్రకటించినాం కదా! దేవా మేము నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టినాం కదా! ప్రొఫెసీస్ చేసినాం కదా! నీ నామంలో మేము స్వస్థపరిచినాం కదా! అంటే దేవుడు ఏమంటున్నాడంటే, మీరెవరో నాకు తెలీదు. అంత సేవ చేసిన వాళ్ళు, అన్ని క్రియలు జరిగించిన వారు, అన్ని కార్యాలు దేవుని నామములో చేసిన వారు, దయ్యాలను వెలగొట్టిన వారు, అభిషేకస్తులు, దేవుని కొరకు ప్రతి ఒక్క గొప్ప కార్యాలు చేసిన వారు, అటువంటి వారు క్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎందుకు వారిని తిరస్కరిస్తున్నారంటే, వాళ్ళకు ఒకటి లేదంట. అదేంటో తెలుసా? మొదటి ప్రేమలు కలిగిన వారు కారు. అదేంటి అట్లా అంటున్నారు మీరు అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ నా గురించి నేను చెప్తాను. ఒకానొక సమయంలో నేను సేవలో బలంగా వాడబడ్డాను. ఒకానొక సమయంలో నేను ప్రతిదినము బలంగా నేను దేవుని గురించి బోధలు చేసేవాడిని, దేవుని గురించి మాట్లాడేవాడిని, క్రీస్తు గురించి టక 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 3, 4 గంటలు నిలబడి మాట్లాడమన్నా నేను మాట్లాడగలిగేవాడిని. లేదా 4 గంటలు, 5 గంటలు యూజ్డ్ టు హావ్ వర్షిప్ సెషన్స్. మాకు 6 గంటలు, 7 గంటలు వర్షిప్ సెషన్స్ ఉండేటివి. దాంట్లో నిలబడి ఎటువంటి ప్రాబ్లం లేకుండా 2, 3, 4 గంటలు కూడా నిలబడి దేవుని కొరకు నిలబడి ఆరాధనలో అందరినీ ఆరాధన నాయకుడిగా నిలబడి అందరినీ లీడ్ చేసేవాడిని. ఎవ్రీథింగ్ వాస్ హ్యాపెనింగ్. బట్ సమ్‌వేర్ ఐ వాస్ నాట్ ఇన్ లవ్ విత్ గాడ్. వాక్యము తెలుసు, ఆరాధన ఎట్లా చేయాలో తెలుసు, ఆరాధనలో ముందున్న వారిని ఎట్లా నడిపించాలో తెలుసు, టక 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 వాక్యాన్ని ఎట్లా బోధించాలో తెలుసు, నోటికి వాక్యాలు ఎట్లా నెమరేసుకొని టక 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 మాట్లాడి ఏ వాక్యం గురించి, ఏ బోధ గురించి, ఏ కాంటెక్స్ట్ గురించి, ఏ డాక్ట్రిన్ గురించి, ఏ డిబేట్ అయినా కూర్చొని నిలబడే జ్ఞానాన్ని పొందుకున్న వాడిగా నేను ఉన్నాను గానీ, మొదటి ప్రేమను నాకు మొదటి ప్రేమ అనుభవం నాకు లేకుండింది. అప్పుడు దేవుడు నాకొక వార్నింగ్ ఇచ్చినాడు. నువ్వు ఎంత చేసినా నీకు మొదటి ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవే. కాబట్టి నేను మీ అందరిని ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు. ఎంతమంది మొదటి ప్రేమను కలిగి ఉన్న వారుగా ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యూ హావ్ ద ఫస్ట్ లవ్ ఫర్ గాడ్? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ద ట్రూ మూమెంట్స్ విత్ గాడ్? నిజమైన క్రైస్తవుడు అంటే 10, 20 బోధలు బోధించేవాడు కాదు. లేదంటే 10, 20 సర్మన్లు టకా 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 బోధించేవాడు కాదు. 100 పాటలు పాడేవాడు కాదు. మంచి మ్యూజిక్ ప్లే చేసేవాడు కాదు. 20, 30 చర్చిలు ఉన్నవాడు కాదు. మరి నిజమైన క్రైస్తవుడు ఎవడంటే క్రీస్తుని ఎరిగిన వాడంట. హల్లెలూయా. సో నువ్వు క్రీస్తుని తెలుసుకున్న వాడిగా ఉన్నావా? నీకు నిజంగా క్రీస్తు తెలుసా? ఐ థింక్ ద ఆన్సర్ ఇస్ క్వైట్ లో.
ఎక్కువ మంది నుంచి ఆన్సర్స్ రావు ఇట్లాంటి ప్రశ్నలు అడిగినప్పుడు. ఎందుకంటే నిజంగా చాలా మందికి క్రీస్తు తెలియదు. కానీ నిజంగా క్రీస్తుని ఎప్పుడైతే తెలుసుకుంటావో లోకానికి దూరంగా ఉంటావు, పాపానికి దూరంగా ఉంటావు. ఎటువంటి పరీక్షల్లో ఆయన నిన్ను నిలబెట్టినా పడకుండా నిలబడి క్రీస్తు కొరకే నువ్వు నిలబడతావు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశము పరిశుద్ధత. కాబట్టి ఈ దినము నుంచి నువ్వు పరిశుద్ధునిగా జీవించాలనుకుంటే ముఖ్యముగా మనం చేయవలసిన పనుల గురించి మనం మాట్లాడుకుందాం. ఐ విల్ గివ్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్. పోనీ ఇమాజిన్ యూ హ్యావ్ ఎ కార్. మీకు ఒక కార్ ఉందనుకోండి, సడన్ గా వర్షం పడతా ఉంది, సడన్ గా కొంచెం మట్టి బుడద వచ్చి మొత్తం మీ కార్ అద్దం మీద పడింది. ముందున్న వ్యూ మీకు కనిపిస్తుందా? ఐ డోంట్ థింక్ సో. కానీ వెన్ యూ వాష్ ద మిర్రర్ ఆఫ్ యువర్ కార్ విత్ ద వైప్, నీ కారు అద్దం పైన ఉన్న బుడదను నీ వైప్ తో ఎప్పుడైతే క్లీన్ చేస్తావు నీకు ముందున్న దారి కనిపిస్తుందా? ప్రెటీ మచ్. వై? సో ఏది నీకు అడ్డుగా ఉండింది అక్కడ? మట్టి, బుడద. రైట్? సో నీ యొక్క పరిశుద్ధత అంటే ఐ మీన్ నీ యొక్క జర్నీలో నీ యొక్క ఏమంటారు, ఇన్ యువర్ జర్నీ విత్ క్రైస్ట్ సమ్ టైమ్స్ యూ విల్ హ్యావ్ టు డీల్ విత్ మడ్ అండ్ శాండ్. రైట్? క్రీస్తులో నీ యొక్క యాత్రలో కొన్నిసార్లు పాపంలో పడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే యూ హ్యావ్ టు డీల్ ఇట్ రైట్ అవే. నాకు కొన్నిసార్లు పాపం గురించి మాట్లాడడానికి సిగ్గేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం ఇంకా ఈ పాపం 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 అని ఇక్కడనే చేస్తా ఉన్నామా? దేవుడు మనల్ని మహిమ నుంచి అధిక మహిమకు తీసుకెళ్తా అంటాడు కదా, అక్కడ వరకు మనం ఎందుకు వెళ్ళట్లేదు? ఈ పాపం అనే దాని దగ్గరనే ఇంకెందుకు సస్తున్నామని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ నిజంగా పాపంలో ఎందుకు పడి ఏడ్చి కొట్టుకొని సస్తా ఉంటామంటే క్రీస్తు యొక్క అనుభవం మనకు లేనందువలన. కాబట్టి నేను ఇప్పుడు ముఖ్యమైన కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే పరిశుద్ధునిగా నువ్వు ఉండాలంటే ముందు అన్నిటికంటే ముఖ్యమైనది నీ యొక్క ఆలోచన పరిశుద్ధంగా ఉండాల. నీ ఆలోచన ప్యూర్గా ఉండాల. ఎంతమంది ఆలోచనలు పరిశుద్ధతను కలిగి ఉంటున్నాయి? నువ్వు ఒక పని చేయాలంటే నువ్వు దాని గురించి ముందు ఆలోచిస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు నీళ్ళు తాగాలనుకుంటే నా బ్రెయిన్ నాకు చెప్తుంది హ్యావ్ సమ్ వాటర్, కొన్ని నీళ్ళు తాగు, గొంతు కొంచెం బాగాలేదు, కొన్ని నీళ్ళు తాగంటే అప్పుడు నేను ఏం చేస్తాను? నీళ్ళు తాగుతాను. అంతేగాని నా మనసు నాకు చెప్పకుండా టక్ మనం పోయి నీళ్ళు తీసుకొని తాగుతానా? లేదు. సో నేను ఏ పని చేయాలన్నా నాకు ముందు వచ్చేది ఏంటి? ఆలోచన. కాబట్టి నీ ఆలోచన ఎప్పుడైతే సరిగా ఉంటుందో నీ సగం జీవితం సరిగా ఉంటుంది. చాలా మంది ఎక్కడ పడిపోతారంటే పాపంలో కాదు పడేది, ఆలోచన దగ్గర పడతారు. నువ్వు ఎప్పుడైతే తప్పుడు ఆలోచనలను పొందుకుంటావో ఆటోమేటిక్గా పాపంలో నువ్వు పడిపోతావు. టెంప్టేషన్ ఈజ్ నాట్ సిన్. అర్థమవుతుందా? టెంప్టేషన్ సిన్ కాదు. యేసు ప్రభు కూడా హీ వాజ్ టెంప్టెడ్ ఇన్ ద విల్డర్నెస్. రైట్? యేసు ప్రభు కూడా పరీక్షింపబడ్డాడు. పరీక్ష పాపం కాదు, పాపమే పాపము. పరీక్ష అనేది నువ్వు పరీక్షింపబడతావు, నువ్వు నిలబడతావా లేదని. చాలా మంది పరీక్షింపబడడం కూడా పాపం అని అనుకుంటా ఉంటారు, కానీ పరీక్ష పాపము కాదు. కాబట్టి నువ్వు పరీక్షింపబడ్డప్పుడు వాక్యమును ఎత్తి పట్టుకొని పరిశుద్ధమైన డెసిషన్స్ తీసుకొని పరిశుద్ధంగా నువ్వు అక్కడ నిలబడాలి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభువును సాతాను ఎంతగానో పరీక్షించినాడు, కానీ ఆయన వాక్యమును బట్టి వాక్యమును ఎత్తి పట్టుకొని అక్కడ ఏం చేసినాడంట? వాడిని తరివేసినాడంట. హల్లెలూయా. కాబట్టి నీకు పరీక్ష వచ్చినప్పుడు, టెంప్టేషన్ వచ్చినప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ స్టాండ్ ఫర్మ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రైట్? సో పరీక్ష అనే థాట్, పరీక్ష అనేది ఫస్ట్ ఎక్కడ వస్తుందంటే నీకు నీ ఆలోచనలో. సడన్ గా యవనస్తులు ఈ దినాల్లో ఎట్లున్నారంటే ఐ విల్ టెల్ యూ. అసలు పాపంలో అంటే మోస్ట్ ఆఫ్ ద సిన్స్ దట్ పీపుల్ ఆర్ డీలింగ్ విత్, నేను కొంచెం ఓపెన్ గా మాట్లాడాలనుకుంటాను. మోస్ట్ ఆఫ్ us ఆర్, అందరు యవనస్తులే కదా మోస్ట్లీ ఇక్కడ. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. యవనస్తులు ఎక్కువగా పడిపోయే పాపాలు ఏంటి అంటే అన్నిటికంటే పెద్ద పాపం పోర్నోగ్రఫీ, తర్వాత తాగడాలు, తిరగడాలు. When I mean pornography, I also mean wrong relationships. Next one is alcohol, drug addictions, cigarettes and all. మూడోది సినిమాలు, నాలుగోది పాటలు, ఐదోది బూతులు. రైట్? pornography, wrong relationships. Right? Number 2, alcohol, cigarettes or drug addictions. Number 3, movies. Number 4, what you're listening to. And number 5 is what you're speaking. రైట్? ఐ హోప్ ఐఎమ్ క్లియర్. ఫస్ట్ది ఏంటి? పోర్నోగ్రఫీ. చాలా మంది పాపంతో బాధపడతా ఉంటారు పోర్నోగ్రఫీ నుంచి. రైట్? మెనీ పీపుల్ క్రై ఓవర్ ఇట్. దేవాన్ని నుంచి బయటపడాలి ప్రభా, బయటపడాలి ప్రభా, బయటపడాలి ప్రభా. ఓకే, ఈ రోజు లాస్టా? ఓకే, రేపు మళ్ళీ, దాని తర్వాత మళ్ళీ. నేను ఎంత ట్రై చేసినా బయటికి రాలేకపోతున్నా. నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. నాకు పాపం చేయడం ఇష్టం లేదు, కానీ నేను పాపంలో పడతానే ఉంటున్నా. ఏం చేయాలి నేనని
ఆ యొక్క ఏమంటారు, ఆ మైండ్ సెట్‌లో ఉండి, 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 ఉండి ఒక పాయింట్‌కి అలసిపోయి ఇంకా దేవా అని చెప్పి మనల్ని మనం పనిష్ చేసుకునే స్థితి దాకా ఎళ్ళిపోతాం. ఐ డోంట్ నో ఇఫ్ సమ్‌వన్ ఈస్ గోయింగ్ త్రూ థిస్ సిన్. మీ యొక్క జీవితాల్లో ఎవరైనా ఈ యొక్క పాపం ద్వారా మీరు బాధపడుతున్నారేమో. నేను ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మీకు దేవుడు ఆ పాపం నుంచి విడుదలనియ్యడానికి సిద్ధంగా ఉన్నాడు గానీ, ఆ పాపమును క్రీస్తు కొరకు విడిచిపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వేర్ ఆర్ యూ ఫైండింగ్ యువర్ ప్లెజర్? ఆర్ యూ ఫైండింగ్ యువర్ ప్లెజర్ ఇన్ సిన్? ఇఫ్ యెస్, ఐయామ్ టెల్లింగ్ యూ సంథింగ్. అదే నిజమైతే నేను మీ అందరితో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నిజంగా నీ కళ్ళతో పాపం చేసి, అశ్లీలమైన చిత్రాలు, అశ్లీలమైన వీడియోస్, ఈ చండాలమంతా నువ్వు ఎప్పుడైతే చూస్తావో, నీ యొక్క దృష్టిని, నీ యొక్క మెదడును, నీ యొక్క మాటను, నీ యొక్క వినికిడిని, నీ యొక్క సర్వమును తల నుంచి అరికాల వరకు, నీ యొక్క ఆలయాన్ని మొత్తం నువ్వు ఏం చేస్తున్నావంటే భ్రష్టుపరుచుకుంటున్నావంట. మీకు నేను చెప్పింది అర్థమవుతుంది కదా? ఐఎమ్ హోపింగ్ దట్ యువర్ అండర్‌స్టాండింగ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. సో, ఈ పోర్నోగ్రఫీ నుంచి మనం ఎట్లా విడుదలను పొందుకోవాలంటే, నీ యొక్క ఆలోచనలు ముందు సరిగా ఉండాలా. నీ యొక్క ఆలోచనలు ముందు సరిగా ఉండాలా. వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, ఒకరిని నువ్వు వ్యభిచారం చేస్తేనే పాపం కాదు. ఒకరిని నువ్వు మోహపు చూపుతో చూసినా నువ్వు వారిని వ్యభిచారం చేసినట్లే అని. కాబట్టి ఆ మోహపు చూపు అనేది ఎక్కడ మొదలవుతుందంట ముందు? మన ఆలోచనలలో. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ ఈజ్ ఫస్ట్ మేక్ ష్యూర్ దట్ యువర్ థాట్స్ ఆర్ రైట్. మనం అనుకుంటాం ఆలోచనలు అంత ముఖ్యం ఎందుకులే అని అనుకుంటాం కానీ, లూసిఫర్ ఏమి దేవుని దగ్గరికి వెళ్ళి నేను నీ పైన సింహాసనం వేసుకొని కూర్చోవాలనుకుంటున్నాను మాటలు మాట్లాడిండా? నో. వాట్ హీ డిడ్ డూ? ఆయనను అక్కడి నుంచి పడివేయబడ్డానికి కారణం ఏంది? ఆయనకు వచ్చిన ఒక చిన్న ఆలోచన. అ థాట్ కెన్ ఆల్వేస్ కిల్ యువర్ పర్పస్, కిల్ యువర్ కాలింగ్. ఒక ఆలోచన దేవుడు నేను దేనికైతే పిలుచుకున్నాడో ఆ పర్పస్‌ని, నీ యొక్క కాలింగ్‌ని, నీ యొక్క అభిషేకాన్ని మొత్తం కూడా పొడగొట్టే అంత శక్తి దానికుంటది. రైట్? కాబట్టి ముఖ్యంగా నువ్వు సరి చేసుకోవాల్సింది ఏంటంటే నీ యొక్క ఆలోచన. నీ యొక్క ఆలోచన. మరి నా ఆలోచనని నేను ఎంత సరి చేసుకోవాలనుకుంటున్నా నా కంట్రోల్‌లో ఉండట్లేదన్నా. నేను ఏం చేయాలా? ఎంత నేను స్ట్రాంగ్‌గా ఉన్నా, ఎంత కరెక్ట్‌గా ఆలోచించినా నాకు అన్ని చెడు ఆలోచనలు వస్తున్నాయంటే, ఎందుకు చెడు ఆలోచనలు వస్తున్నాయో నేను చెప్తాను. సెకండ్‌దేంటి? ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ ఆర్ సిగరెట్స్ అండ్ ఆల్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నీ యొక్క శరీరము దేవుని ఆలయము. హల్లెలూయా! నీ యొక్క శరీరము దేవుని ఆలయము. రైట్? దట్ ఈస్ వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేయింగ్. వాక్యం అదే సెలవిస్తా ఉంది. నీ యొక్క దేహము దేవుని యొక్క ఆలయము. నీ యొక్క దేహములో నువ్వు దేనికి స్థలమిస్తున్నావు? నీ యొక్క ఆవరణంలో నువ్వు దేనికి స్థలమిస్తున్నావు? దేనిని నింపుకుంటున్నావు? నీ యొక్క సింహాసనం మీద ఎవరు ఆసీనుడై ఉన్నారు? మందా? సిగరెటా? సో ఇవన్నీ నీ యొక్క హృదయంలో పెట్టుకొని దేవా నా మొరను ఆలకించు ప్రభువా అంటే దేవుడు ఏమంటాడు అప్పుడు? ఏమన్నాడు? విల్ బి సైలెంట్. విల్ బి వెరీ సైలెంట్. సో సెకండ్‌ది ఆల్కహాల్ అడిక్షన్స్. అంతగా మందుకి తాగడానికి ఎందుకు అంతగా బానిసై ఉంటారు వాళ్ళు? దే ఆర్ అడిక్టెడ్ టు ఇట్. ఒకానొక పాయింట్‌లో ఎట్లుంటుందంటే, ఒక టైంకి నేను తాగలేదంటే ఇంక అయిపోయిందిరా నా బతుకు. సిగరెట్ లేదంటే నాకు తలనొప్పి వచ్చేస్తుందిరా. నాకు ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉండేది ముందు. ఆళ్ళు ఎట్లాంటోళ్ళంటే ఇంకొక 5 నిమిషాలు ప్రతి హాఫ్ అన్ అవర్‌కి ఒక సిగరెట్ తాగాలన్నమాట. లేదంటే మైండ్ అంతా వాళ్ళకి పిచ్చెక్కిపోయి హెడ్‌ఏక్‌లొచ్చి ఏం చేస్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితిలోకెళ్ళిపోయి కొట్టుకొని ఏడిసి సచ్చేది వాళ్ళు. ఐ డోంట్ నో ఇఫ్ సమ్‌వన్ ఈస్ ఇన్ థాట్ సిట్యుయేషన్. లేదా మీ కుటుంబాల్లో ఎవరైనా ఆ పరిస్థితులు ఉన్నారో నాకు తెలీదు. కానీ నేను ఒక్క మాట చెప్తున్నాను. దేవుడు మీకు విడుదలనియ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ విడుదలను పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ప్రశ్న. రైట్? మూడోది వాట్ యు ఆర్ సీయింగ్. ఏం చూస్తున్నారు మీరు? మనం ఇంతకుముందు పోర్నోగ్రఫీ గురించి మాట్లాడుకున్నాం. అశ్లీలమైన దృశ్యాలు, వీడియోస్ చూడడం గురించి మాట్లాడుకున్నాం. ఏం చూస్తున్నారు మీరు? నేను చెప్తాను. అందరికి పాపం చేయాలని ఉండదు. కానీ ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఎంతమందికి ఫోన్స్ ఉన్నాయి? అందరికి ఫోన్‌లే ఉండుంటాయి కదా! సగానికి సగం టైం మనం ఏం చేస్తా ఉంటాం? ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటాం, లేదంటే యూట్యూబ్‌లో ఉంటాం. సో సడెన్‌గా నువ్వు ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నావు. అసలు నేను వాక్యాలే చూస్తున్నాను, మంచి ఫోటోలు లైక్ కొడుతున్నా, అది ఇది. సడెన్‌గా ఒక అశ్లీలమైన దృశ్యము వచ్చింది. లోకము ఎంత చెడుగా ఉందంటే ఎవ్రీ టైమ్ ద వరల్డ్ ఈస్ ట్రైయింగ్ టు సెడ్యూస్ యూ. నేను పాపంలోనికి లాగడానికి ఎప్పుడు కూడా లోకము దాని పాటలు పడతానే ఉంటదంట. మన పరిస్థితి ఇక్కడ ఎట్లుందో నాకు తెలీదు గానీ, నువ్వు ఇండియా బయటికెళ్ళినట్లయితే కొంతమంది పాటలు చేస్తా ఉంటారు. ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌లు అనేవాళ్ళు ఉంటారు. ఇక్కడ సినిమా పాటలు అనేటివి ఎక్కువ ఉంటాయి గానీ, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ చాలా తక్కువగా ఉంటారు. కానీ బయటికి అమెరికా, యూఎస్ఏ, వెస్టర్న్ వరల్డ్స్‌లోకి వెళ్ళినట్టయితే అక్కడ పాప్ కల్చర్, పాప్ సింగర్స్ ఇటువంటి కల్చర్ ఎక్కువగా ఉంటుంది. సో ఒకానొక నా నార్మల్‌గా వెన్ ఐ వాస్ ఫాలోయింగ్ వీళ్ళు ఎట్లాంటోళ్ళు, ఏం చేస్తారన్నప్పుడు ఒక పాస్టర్ గారు వీళ్ళతో కలిసి పనిచేసే ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి వాళ్ళు చేసే పనులు చెప్పినాడంట. సో ఒక ఫేమస్ సింగర్
ఐఎమ్ నాట్ షూర్, ఐ డోంట్ నో అబౌట్ అరియానా గ్రాండే సంథింగ్, కరెక్ట్గా నాకు పేరు తెలీదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన పాటను అందరూ విని అడిక్ట్ అవ్వాలని చెప్పి పాట రిలీజ్ చేసేదానికంటే ముందు ఏం చేస్తారంట, ఆ స్టూడియోలో ఈ సింగర్ ఎప్పుడైతే పాట పాడుతుందో, స్టూడియోలో ఈ మ్యూజిషియన్ ఎప్పుడైతే ఆ మ్యూజిక్ ని ఆ సంగీతాన్ని తయారు చేస్తా ఉన్నాడో, ఆ స్టూడియోలో అంట చాతపడి చేస్తా ఉంటారట వారు పక్కన కూర్చొని. ఎందుకు? ఈ పాట చేసే మ్యూజిక్ లో ఒక మత్తు ఉండాలా, పాడుతున్నప్పుడు ఒక మత్తు ఉండాలా, వింటున్న వాళ్ళందరిలో పెట్టి దురాత్మలు వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు చాతబడులు చేస్తూ ఈ పాటలు తయారు చేస్తూ ఉంటారంట. మీరు నమ్మనట్లయితే ఒకసారి గూగుల్లో వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, విచ్ క్రాఫ్ట్ ఇన్ రికార్డింగ్ స్టూడియోస్ అని, ఆర్ విచ్ క్రాఫ్ట్ ఇన్ పాప్ కల్చర్ అని. ఇంకా అక్కడ కల్చర్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఆత్మలను వాళ్ళు అమ్ముకుంటారు. ఎట్లా అంటే, దయ్యమా నా ఆత్మ నేను నీకు ఇస్తాను, నన్ను ఫేమస్ చేయి, నా ఆత్మ నేను నీకు అమ్ముకుంటాను, నాకు మంచి డబ్బులు వెల్త్. అందుకే చాలా మంది పాప్ కల్చర్ లో ఉన్న వాళ్ళు వీళ్ళ పాటలకు అడిక్ట్ అయిపోయి పిచ్చిలోకి వెళ్ళిపోతారు, ఒక పిచ్చిలోకి. ఎందుకంటే వాళ్ళ దృశ్యాలు, వాళ్ళు పాడే పాటలు సగం బూతులే కాబట్టి. సో సడన్ గా ఇన్స్టాగ్రామ్ మీరు స్క్రోల్ చేస్తా ఉన్నారు, ఇటువంటి ఒక పనికి వల్ల పాట వచ్చింది అనుకోండి, చూడంగానే మీ యొక్క మైండ్ లో ఒక విత్తనం అనేది నాటబడింది. సో ఫస్ట్ థింగ్ నువ్వు ఏం చేయాలంటే, ఆలోచన రావడానికి ఏదైతే మీన్స్ ఉందో దాన్ని ఆపేయాల. రైట్? The word of God says, resist and flee from the devil. See, అన్ని పాపాలు వచ్చినప్పుడు, అన్ని మీకు ఏమంటారు, మీ యొక్క జీవితంలో పోరాటాలు వచ్చినప్పుడు నువ్వు నిలబడి వాక్యాన్ని ఎత్తి పట్టుకొని పోరాడాలి. కానీ when it is sexual sin, you have to run away. When it is sexual sin, you have to run away. When it is pornography, you have to run away. When it is sin which deals with your body, you have to run away. When it is wrong relationships, you have to run away. నేను నిలబడి పోరాడతా, నాకు ఆ సత్తా ఉంది, దేవుని నామంలో నేను కొట్టివేస్తున్నా అంటే లాక్కొని వెళ్ళిపోతుంది. సో వెన్ యు ఆర్ ఇన్ టు దిస్ ప్రాబ్లమ్, ఈ పోనోగ్రఫీ అనేది, ఈ పిచ్చి అంటే ఇవన్నీ అలవాట్లు మీకు నిజంగా ఉన్నట్లయితే మీరు చేయవలసింది ఏంటంటే, ఏడవడం కాదు, దాని నుంచి దూరంగా ఫస్ట్ వెళ్ళిపోవాలా. రైట్? మీ చూపులు మీరు సరి చేసుకోవాలా. ఫస్ట్ మీ చూపులు ఎప్పుడైతే మీరు సరి చేసుకుంటారో ఆటోమేటిక్గా మీ ఆలోచనలన్నీ కూడా సరి అయిపోతాయంట. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చెప్తాను, మీ చూపులు ఎప్పుడైతే మీరు సరి చేసుకుంటారో ఆటోమేటిక్గా మీ ఆలోచనలన్నీ కూడా సరి చేయబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. సారీ ఇఫ్ ఐఎమ్ బీయింగ్ రూడ్, బట్ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ప్రీచ్ టుడే. ఎందుకంటే యవనస్తులు మనకు సమయం లేదండి. దట్ ఈస్ వెరీ ఎవిడెంట్. సమయం చాలా తక్కువగా ఉంది మనకి. నిజంగా ఈ రాత్రే బూర శబ్దం వినబడి యేసు ప్రభు వచ్చి అందరు ఎత్తబడితే నువ్వు ఎత్తబడతావా? చెప్పండి, మీరు ఎత్తబడతారా? అందరం ఎత్తబడతారని చేతులు ఎత్తాం. కానీ నీ మనసాక్షి తెలుసు, నిజంగా నువ్వు క్రీస్తు ఈ క్షణము ఈ దినం వచ్చినట్లయితే మీరు ఎత్తబడతారా? దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ క్యారెక్టర్. సో ముఖ్యంగా ఐ వాంట్ టు రీడ్ అ స్మాల్ వర్స్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనము. ముందు ఐ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, దెన్ ఐ కమ్ టు తెలుగు. ఇట్ సేస్, ద ల్యాంప్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఐ. If therefore your eye is good, your whole body will be full of light. But if your eye is bad, your whole body will be full of darkness. If therefore the light that is in you is darkness, how great is that darkness? If someone can post in Telugu, that will be really great. So అక్కడ ఏమని ఉందంటే, బేసిక్గా నీ కన్ను, యువర్ ఐ ఈజ్ లైక్ అ ఓపెన్ డోర్ ఫర్ యువర్ బాడీ. రైట్? నీ యొక్క చూపు, నీ యొక్క దృష్టి, నీ యొక్క శరీరం అంతటికి కూడా ఒక డోర్ లాంటిది, ఒక తలుపు లాంటిది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే పాపముకి ఎప్పుడైతే నీ కళ్ళతో నీ యొక్క ద్వారాలు తెరుస్తావో ఆటోమేటిక్గా నీ శరీరం అంతా కూడా పాపాన్ని కోరుకుంటుంది. వై? బికాస్ ఇట్ గివ్స్ ప్లెజర్ టు యువర్ ఫిజికల్ బాడీ బట్ నాట్ యువర్ స్పిరిచువల్ స్పిరిట్ ఆర్ స్పిరిచువల్ థింగ్. రైట్? సమ్మన్ పోస్ట్. థ్యాంక్ యూ. దేహమునకు దీపం కనుక కన్నే కనుక నీ కన్నుని తేటగా ఉండవలెనని నీ దేహం అంతా వెలుగు మయమై ఉండును. ఆసమ్. సారీ ఫర్ మై తెలుగు. నా తెలుగు క్షమించండి. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి తెలుగు అర్థం కాదని చెప్పి ఐ యూస్ టు రీడ్ ఇన్ ఇంగ్లీష్లో చదివి ఎందుకంటే తెలుగులో వాక్యం చదివితే అర్థమయ్యేది కాదు. సో నాకు అర్థం అవ్వాలని చెప్పి నాకు ఎట్లా అలవాటు అయిపోయిందంటే, ఐఎమ్ గుడ్ విత్ ఇంగ్లీష్ బైబిల్, ఆల్ ద వర్షన్స్, బట్ తెలుగు ఐఎమ్ నాట్ గుడ్ విత్ ఇట్. నేర్చుకుంటున్నా, కానీ
హోప్ఫుల్లీ స్పష్టంగా వస్తుందని నేను నమ్ముతున్నా, ప్రార్థన చేస్తున్నా. ఐఎమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్స్. బట్ యా, లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ టాపిక్. సో నీ యొక్క కనుచూపు ఎప్పుడైతే రైట్గా ఉంటుందో ఆటోమేటిక్గా నీ దేహం అంతా కూడా రైట్గా ఉంటుంది. నీ కనుచూపు ఎప్పుడైతే వెలుగును వెతుకుతా ఉంటుందో నీ దేహం అంతా ఆటోమేటిక్గా వెలుగును వెతుకుతా ఉంటుంది. నీ యొక్క చూపు ద్వారా నువ్వు వీటికి ద్వారాలు తెరిచినట్లయితే పాపం నీ లోపలికి ఆటోమేటిక్గా ఎంటర్ అవుతుంది. కాబట్టి నీ యొక్క చూపు, నీ యొక్క దృష్టి ఎటువైపు పోతా ఉంది, రైట్? సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈజ్ సోషల్ మీడియా ఆన్లైన్లో ఎప్పుడు కూడా నాకు తెలిసి ఈ జనరేషన్లో, ముందుకు జనరేషన్ నాకు తెలియదు కానీ ఇప్పుడున్న జనరేషన్లో ద గ్రేటెస్ట్ గిఫ్ట్ సాటన్ హ్యాస్ ఈస్ సోషల్ మీడియా ఆర్ బ్రౌజింగ్, ఇంటర్నెట్, వైఫైస్, రైట్? ఈ టెక్నాలజీ అనేది హీఈస్ యూజింగ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్. సో మనం ఏం చేయాలా? వీ ఆల్సో హ్యావ్ టు కౌంటర్ హిమ్, నో దట్ వీ కెన్ యూజ్ ఆల్ ఆఫ్ దిస్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి నీ ఆలోచనలు సరిగా ఉండాలా. అవి సరిగా ఉండాలంటే ముందు నీ యొక్క కనుచూపు, కను దృష్టి సరిగా ఉండాలా, రైట్? తర్వాత నీ యొక్క మాట అనేది సరిగా ఉండాలి. నీ యొక్క దృష్టి, నీ యొక్క చూపు ఎప్పుడైతే సరిగా ఉంటుందో ఆటోమేటిక్గా నీ యొక్క మాట సరిగా ఉంటుంది. హల్లెలూయా. నీ యొక్క దృష్టి, నీ యొక్క చూపు, నీ యొక్క మాట ఎప్పుడైతే సరిగా ఉంటుందో ఆటోమేటిక్గా నీ యొక్క క్యారెక్టర్ కూడా సరి చేయబడుతుంది. కానీ నీ యొక్క క్యారెక్టర్ సరి చేయబడాలంటే యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద డిప్రెషన్స్ అండ్ ఆపరేషన్స్. చాలా మంది పాపానికి ఎందుకు లోబడతారు, పాపానికి ఎందుకు బానిసలై ఉంటారంటే వాళ్ళకున్న బాధలను బట్టి. ఎగ్జాంపుల్ ఇస్తాను. డిప్రెషన్ అని ఈ జనరేషన్ అంతా సమయం అంతా దాంట్లో కోల్పోతా ఉన్నారు, దాంట్లో కృంగిపోతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. చాలా మందికి డిప్రెషన్ ఎందుకు వస్తుందని అడిగితే సగం మందికి ఆన్సర్స్ లేవంట. మెనీ పీపుల్ కమ్ టు మీ, నాకు కూడా చాలా మంది అంటారు, అన్న నాకు డిప్రెషన్ ఉందంటే. ఎందుకుందంటే తెలియదు, నాకు ఎందుకు ఏడుపు వస్తుంది. తెలియకుండా ఎందుకు ఏడుపు వస్తుంది? బాధ అయిపోతుంది. నాకు ఎందుకు బాధ అవుతుందంటే ఏదో పాట వినగానే ఆ పాటలో ఫీల్ ఉంది, ఏడుపు, అదే నాకు వచ్చేసింది. డెవిల్ ఈజ్ వెరీ షార్ప్. హీ నోస్ హౌ టు యూజ్ వాట్ అట్ వాట్ టైం. చాలా మంది అంటారు సినిమా పాటలు వినగానే, అబ్బా ఆ పాటలు ఎంత డిప్రెషన్ ఉందిరా, ఎంత పెయిన్ ఉందిరా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అవునా? ద డెవిల్ ఈజ్ ట్రైంగ్ టు ఇంపార్ట్ దాట్ ఇన్ టు యూ, రైట్? చాలా మంది అసలు విచిత్రమైన పాటలు వింటా ఉన్నారు ఈ దినాలలో. ఈ జనరేషన్ అంతా కూడా దే ఆర్ లూజింగ్ మోస్ట్ ఆఫ్ ఇట్ బై ఈ జనరేషన్ అంతా కూడా సమస్తం వాళ్ళకున్న క్యారెక్టర్, వాళ్ళకున్న కాలింగ్ అదంతా ఎట్లా కోల్పోతున్నారంటే ఏదో పెద్ద పెద్దగా ఏదో మాట్లాడి కాదు, వాళ్ళ చూపు, వారి వినికిడి, వారి మాటలు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ జనరేషన్ అంతా క్రీస్తుతో వాళ్ళొక ఏమంటారు సహవాసాన్ని ఏర్పరచుకోలేకపోతా ఉన్నారు. సో నీ యొక్క చూపును నువ్వు సరి చేసుకోవాలా, నీ యొక్క వినికిడిని నువ్వు సరి చేసుకోవాలా. ట్రై టు లిజన్ టు థింగ్స్. వాక్యాన్ని వినండి, ఆరాధన గాయాలు వినండి, స్తుతి గాయాలు వినండి. వాక్యాన్ని రోజంతా మీకు అంతగా ఉంటే వాక్యం వింటానే ఉండండి. అంతేగాని ఈ పనికి మాలిన పాటలు విని ఏం సాధిద్దామని మన లైఫ్లో? నథింగ్. అండ్ యు నో వాట్, వెన్ యు ఆర్ వాచింగ్ సంథింగ్, వెన్ యు ఆర్ లిజనింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఆఫ్ గాడ్, దేవునికి సంబంధించినది కాకుండా దురాత్మలకు సంబంధించినది విన్నా చూసినా మన లోపల కూడా దురాత్మలు ఆటోమేటిక్గా వాటికి ద్వారాలు తెలిసి రండి, వి వెల్కమ్ యూ విత్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్ అని అన్నట్టు ఇంకా దానికి మంచిగా ఇన్విటేషన్ ఇచ్చి ద్వారాలన్నీ తెరిచి నా లోపలికి రా నాన్న, డా నేను నీకోసమే ఈ సినిమా పాట వింటున్నా. డిప్రెషన్ రావాలి నాకు, ఎక్కడ లేని డిప్రెషన్ కోరుకుంటున్నా ఉన్నారు ఈ జనరేషన్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఇన్ దట్ స్టేట్. అటువంటి పరిస్థితిలో, అటువంటి ఏమంటారు జీవితం ఎంతమంది జీవిస్తున్నారు నాకు తెలియదు, కానీ మీ చూపును, మీ వినికిడిని, మీ మాటలను సరి చేసుకోండి. ఆటోమేటిక్గా మీ ఆలోచనలు సరి చేయబడతాయి. అండ్ మీ ఆలోచనలు ఎప్పుడైతే సరి చేయబడతాదో మీ క్యారెక్టర్ అనేది రిఫైన్ చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మెనీ ఆఫ్ us do not have a right character when it comes to worshiping God. చాలా మంది వర్షిప్లో నేను నిలబడతాను, 4 పాటలు పాడతాను, పోతాను, కానీ ఏం జరగట్లేదు బ్రదర్ అని అంటారు. ఎందుకు జరుగుతుంది? క్రీస్తు నువ్వు అనుభవించాలంటే క్రీస్తు తత్వము నీ లోపల ఉండాలి. క్రీస్తు నువ్వు అనుభవించాలంటే క్రీస్తు నువ్వు కలిగి ఉండాలి. నీకు క్రీస్తే నీ లోపల లేడు, ఆయనకు నీ స్థలం ఇవ్వాలని నీకు ఆశ లేనప్పుడు పొద్దున్న నుంచి 4 సినిమాలు చూసి తెరుసులో పోయి కూర్చొని దేవా నాతో మాట్లాడు ప్రభువా, నీ ఆత్మానుభవం నాకు దయచే ప్రభువా అంటే పొద్దున్న సినిమాలే నీకు గుర్తొస్తాయి. యేసు ప్రభు ఎందుకు గుర్తొస్తాడు నీకు? యా. సో వాట్ ఆర్ యూ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్ ఇన్ టు? దేని కొరకు నీ సమయాన్ని నువ్వు వేచిస్తున్నావు? నీ సమయాన్ని దేనికి ఇస్తున్నావు? సమయాన్ని అంతా వాడు దొంగలిస్తా ఉన్నాడా సాతాను, లేదా నీ సమయాన్ని నువ్వు క్రీస్తు కొరకు అర్పిస్తున్నావా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి వాటికి సమయం దొరుకుతుంది మనకు, కానీ వాక్యము, ప్రార్థన, ఆరాధన అంటే మాత్రం సమయం మనకు దొరకదు. దట్ ఈస్ అ సాడ్ పార్ట్ ఆఫ్ ఇట్.
రైట్? సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, మిమ్మల్ని అందరిని వేడుకుంటున్నాను, మొరపెట్టుకుంటున్నాను, సినిమాలు చూడడం ఆపేయండి ఫస్ట్. కొంతమంది హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం మాకు. అంటే అన్ని దయాలను లోపలికి పిలుచుకుంటారా? ఐ మీన్ ద్వారాలన్నీ తెరిచి మజా వస్తుంది చూస్తా ఉంటారంట. మజా రాదు, దురాత్మ వస్తుంది లోపలికి. దిస్ మైట్ సౌండ్ వెరీ ఫన్నీ టు యూ, చాలా ఫన్నీగా ఉండొచ్చు మీకు, కానీ ఎప్పుడైతే నువ్వు ఒక దురాత్మకు నీ యొక్క హృదయంలో స్థానం ఇస్తావో, దాన్ని నీ యొక్క దేహానికి రాజుగా నువ్వు డిక్లేర్ చేసుకుంటున్నట్టు. ఏం చేసుకుంటున్నట్టు? నీ దేహానికి ఒక రాజుగా నువ్వు వాడిని ప్రకటిస్తున్నట్టు. ఎందుకు? నీ లోపల దురాత్మ ఉన్నప్పుడు నిన్ను ఏలేవాడు దురాత్మే, కానీ దేవుడు ఎందుకు వెళ్తాడు నిన్ను? నీ ఆలోచనలు దురాత్మ పరంగా ఉన్నాయి, నీ మాటలు దురాత్మ పరంగా ఉన్నాయి, నీ చూపు దురాత్మ పరంగా ఉంది, నీ వినికిడి దురాత్మ పరంగా ఉంది. దేవా నాతో మాట్లాడంటే ఎక్కడి నుంచి మాట్లాడతాడు వీడే దేవునిలా వేషం వేసుకొని. పర్లేదు, నేను నీకు క్షమిస్తాను అంటాడు. ఏంటి క్షమించేది? అవును, దేవుడు క్షమిస్తాడు. అట్లా అని చెప్పి నీ ఇష్టం అన్నట్టు నువ్వు జీవించి దేవుని దగ్గరకు వచ్చి దేవా నాతో మాట్లాడు ప్రభు అంటే, ఎవరు బాబు నువ్వు అని అంటాడు ప్రభు. హూ ఆర్ యూ? నువ్వెవరు నాకు తెలీదు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ మీ చూపుని, మీ మాటను, మీ వినికిడిని సరి చేసుకోండి. ఆటోమేటిక్గా ఈ థాట్స్, ఈ ఆలోచనలు ఈ పాపం అనే ఆలోచనలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అవి సరి చేసుకోవాలంటే కేవలం వాటిని దూరం పెట్టడం మాత్రమే కాదు, వాక్యాన్ని చదివి, వాక్యాన్ని గ్రహించి, వాక్యాన్ని ధ్యానించి. వాక్యం సెలవిస్తాను కదా కీర్తనలో, దివారాత్రములు వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించి ఆ ఫలములు పొందుకోండి. హల్లెలూయా. మీరు ఒకవేళ ఫలింపబడని చెట్టుగా ఉన్నట్లయితే, ఆ గొడ్డలి రెడీగా ఉందంట వేరే దగ్గర. ఫలింపబడని చెట్టుగా ఉంటే మీ యొక్క చెట్టును నరికి ఎక్కడ పడేస్తారంట? నరకాగ్నిలోనికి పడేస్తారంట. చాలా మందికి అసలు చెట్టే లేదు, ఏం నరుకుతాడో మరి నాకు అర్థమవట్లేదు. యు డోంట్ హ్యావ్ అ ట్రీ ఎట్ ఆల్. మీకు ఒక చెట్టు ఉండి కొన్ని మంచి ఫలాలు, కొన్ని చెడు ఫలాలు ఉన్నాయంటే దట్ ఈస్ డిఫరెంట్. చాలా మందికి అసలు చెట్టే లేదు, అసలు ఏ విత్తనం కూడా లేదు, అసలు వాక్యం అనే విత్తనం కూడా లేదు. మరి క్రీస్తు గురించి ఎట్లా తెలుసు అంటే, మా పాస్టర్ గారు చెప్పారు. రియలీ నాకు ఐ బిలీవ్ దట్ వన్ థింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నాకు ముందు చాలా పెద్ద పెద్ద ఆశలు ఉండేవి. ఎటువంటి? నేను గొప్ప సేవ చేయాలా, నాకు పెద్ద చర్చ్ ఉండాలా, నేను మాట్లాడితే వేల మంది ఉండాలా, తరలి రావాలా, నేను నిలబడితే దురాత్మలన్నీ పారిపోవాలా, నేను నిలబడితే దేవుని కార్యాలు అక్కడ జరగాల. ఇప్పుడు నాకున్న ఆశ, అవన్నీ ముందు నాకుండే ఆశలు. ఇప్పుడు నాకేం ఆశలు ఉన్నాయి తెలుసా? దేవా, నాకు నీ ఆత్మఫలాలు నాతో ఉండాలా, ఆత్మఫలాలు కలిగిన వాడిగా నేను ఉండాలా, పాపంలో పడేవాడిగా నేను ఉండొద్దు, నా క్యారెక్టర్ రైట్గా ఉండాలా, అన్నిటికంటే ముఖ్యంగా నీతో స్నేహము ఉండాలా, నీతో సహవాసం ఉండాలి. ఇవి ఉంటే చాలు, తర్వాత అవన్నీ ఉన్నా లేకున్నా నాకు ఓకే, పర్లేదు. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, ముందు నీతిని రాజ్యాన్ని వెతుకుడి, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ టు యూ. కానీ ముందు నువ్వు వెతకాల్సింది ఏంది? నీతిని, రాజ్యాన్ని. అది కాకుండా దేవా నాకు అది, దేవా నాకు ఇది, దేవా నేను సేవ చేస్తాను. ఇప్పుడు యవనస్తులు కూడా చాలా మంది ఎట్లా ఉన్నారంటే, ఈరోజు బాప్తిసం పొందుకుంటే రేపే సేవలో నిలబడి నేను దేవుని కొరకు నిలబడతాను, సేవ చేస్తాను, వాక్యాన్ని ప్రకటిస్తాను. అసలు నీకు వాక్యం తెలుసా? అసలు నువ్వు వాక్యం చదువుతున్నావు? అసలు బోధించడం చాలా ఈజీ అండి. ఏముంది, 4 మాటలు 4 పేపర్ మీద రాసుకొని చెప్తా ఉంటే నోటికి వచ్చేస్తుంది. నార్మల్గా బయట స్పీచెస్ ఎట్లా ఇస్తామో అట్లా ఇచ్చుకుంటూ పోవచ్చు. కానీ దాన్ని జీవించడమే చాలా కష్టం. కానీ నువ్వు ఎప్పుడైతే దాన్ని జీవిస్తావో అప్పుడు మాత్రమే యూ విల్ బి రివార్డెడ్. బోధిస్తే కాదు నువ్వు రివార్డ్ పొందుకునేది క్రీస్తు దగ్గర. బోధిస్తే కాదు నువ్వు క్రీస్తు దగ్గర నువ్వు ఆయనతో స్నేహంలో నువ్వు ఇంకా బలంగా మారేది. నువ్వు దాన్ని జీవిస్తే నువ్వు బలంగా మార్చబడతావు. హల్లెలూయా. So it is very easy to preach. It is very easy to be a worship leader. It is very easy to do music, but it is very hard to live what we are preaching. Right? కాబట్టి నీ వినికిడిని, నీ చూపుని, నీ మాటని సరి చేసుకో. ఆటోమేటిక్గా నీ యొక్క ఆలోచనలు సరి చేయబడతాయి. సరే, ఇవన్నీ సరిగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ప్యూర్గా ఉండరు, అంటే పరిశుద్ధంగా ఉండరు. ఎందుకో నేను చెప్తా. ఇదంతా ఒక బ్యాచ్. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ ఉంటుంది. ఎటువంటి బ్యాచ్ అంటే ఫరిసీయులు, సద్దుకీలను పోలిన బ్యాచ్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, నేను ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి నేను శక్తిని పొందుకున్నాను, నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు ఇది దొరికింది, నేను ఈరోజు వాక్యం చదివినాను కాబట్టి నాకు ఇది వచ్చింది, నేను ఈరోజు 20 రోజులు ప్రార్థనలో ఉన్నాను కాబట్టి నాకు మంచి కార్ వచ్చింది, నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ వచ్చింది. సో నేను చేసేదాన్ని బట్టి, నా ప్రార్థనను బట్టి, నా ఉపవాసాలు బట్టి, నేను వాక్యం చదివినందుకు, నేను చేసిన అంటే నా స్వబుద్ధి మీద నేను ఆధారపడి పరిశుద్ధంగా అవ్వకుండా నన్ను నేను ఆపుకుంటా ఉన్నాను. నిజంగా పరిశుద్ధత కలిగి ఉన్న వాడిగా నువ్వు ఉన్నట్లయితే
నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడకుండా క్రీస్తు మీద ఆధారపడ్డవానిగా నువ్వు ఉంటావంట. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అంటారు, నాకు తెలిసిన వాళ్ళు, నా జీవితంలో చాలా మందిని చూసినాను, నీ యొక్క జీవితంలో మంచిగా నా జీవితం ఇట్లా ఎందుకు తెలుసా, నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినాను. రియలీ? నువ్వు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసినందుకు నీ పరిస్థితి అట్లేదు. 40 దినాలు ఉపవాసంలో ఉండి ఆయనతో సహవాసం కలిగి ఉన్నందుకు నీ జీవితం మార్చబడింది. కానీ నువ్వు 40 దినాలు ఉపవాసం ఉన్నందుకు నీ జీవితం మారలేదు. నీ జీవితం ఎందుకు మారింది? ఆయనతో సహవాసంలో ఉన్నందుకు మారింది. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుతో సహవాసంలో ఉంటావో, ప్రతిదినం ఆయనతో నువ్వు గడుపుతా ఉంటావో, అంచెలంచెలుగా అంచెలంచెలుగా మెట్టుగా ఒక్కొక్క స్టెప్లో యూ విల్ బికమ్ లైక్ జీసస్. నువ్వు క్రీస్తుగా మార్చబడతావు. కాబట్టి ఉపవాసంలో, ప్రార్థనలో సమయం గడిపినప్పుడు ఆయనతో నువ్వు ఉంటున్నావు కాబట్టి ఆయనలాగా నువ్వు మార్చబడి ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటున్నావు. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నందుకు, నువ్వు ఉపవాసం ఉన్నందుకు నువ్వు పొందుకోవట్లేదు దాన్ని. అది మీరు అందరు గ్రహించుకోవాలా. ఫ్యూచర్లో కూడా దేవా నేను 40 దినాలు ప్రార్థన చేస్తాను, నాకు క్రియ చేయు. నువ్వు 40 దినాలు నాతో సమయం గడుపు, ఆటోమేటిక్గా నీకు అన్ని చేయబడదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా, ముందు నీతిని రాజ్యాన్ని వెతుకుడి అండ్ ఎవ్రీథింగ్ విల్ బి, సమస్తం కూడా మీకు సమకూర్చబడుతుంది. హల్లెలూయా. సో ప్రైడ్ అనేది ఇట్ విల్ నెవర్ లీడ్ యూ టు ప్యూరిటీ. మీకు అర్థమవుతుందా? గర్వం ఎప్పుడు కూడా క్రైస్తవులకు ఉండొద్దంట. ప్రార్థన గర్వం, చాలా మందికి పరిశుద్ధత గర్వం ఉంటుంది. ఫరిసీయులు, సదుసీయులు కూడా ఎటువంటి మనుషులు అంటే, నేను ప్రార్థన చేస్తాను, నాతో మీరు ఇట్లా మాట్లాడతారా? నేను ఇంత వాక్యాన్ని చదువుతాను, నాకు మీరు చెప్పేది? నేను ఇంత వాక్యంలో స్పష్టంగా టక మొత్తము ధర్మశాస్త్రము నేను నిలబడి బోధించగలిగిన వాడను, నా ముందు నువ్వు కూర్చునేది, నేను అడిగితే నువ్వు చేయవా? దట్ ఈస్ ఆల్సో నాట్ రైట్. అది గర్వము కలిగి మనం ఎప్పుడు కూడా ఉండొద్దంట. నిజంగా క్రీస్తును పోలి, నిజంగా క్రీస్తు యొక్క ప్రేమలో ఉన్నవారు ఎప్పుడు తగ్గించుకొని ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది కదా. నిన్ను నువ్వు తగ్గించుకుంటే నువ్వు హెచ్చింపబడతావు, నిన్ను నువ్వు హెచ్చించుకుంటే నువ్వు తగ్గింపబడతావు. కాబట్టి నిన్ను నువ్వు తగ్గించుకొని, నా ప్రార్థన కాదు, నా ఎఫర్ట్స్ కాదు, నా బలము కాదు, నాకున్నదంత కాదు, నేను కూర్చున్నందుకు కాదు, నేను నా బైబిల్ తెరిచినందుకు కాదు ప్రభువా, నువ్వు నేను ప్రార్థనలో కూర్చోవాలని ఆశపడ్డావు కాబట్టి నేను అక్కడ కూర్చున్నాను. నువ్వు నేను ఆశీర్వదింపబడాలనుకున్నావు కాబట్టి నేను ఆశీర్వదింపబడ్డాను. నువ్వు నన్ను ఈ యొక్క స్థలములో ఆశీర్వాదకరంగా అందరి కొరకు నిలబెట్టాలనుకున్నావు కాబట్టి నేను నిలబడ్డాను. కానీ అది జరగాలంటే నీతో సహవాసం ముఖ్యం కాబట్టి ఆ సహవాసం కూడా నీతో ఉండాలని ఆశ కలిగించింది కూడా నువ్వే ప్రభువా. నేను వ్యర్థుడను, నాకు ఏది కూడా నాతో కాదు. ఐ కెనాట్ డూ ఎనీథింగ్ బికాజ్ ఐఎమ్ అ హ్యూమన్. నథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ మీ. కానీ ఎప్పుడైతే నీలో ఉంటానో, నిన్ను పోలి ఉండాలని ఆశ కలిగి ఉంటానో, ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ టు యువర్ లైఫ్. ఆమేన్. సో మీరు ఫస్ట్ దాంట్లో ఉన్నారా లేదా సెకండ్ దాంట్లో ఉన్నారా నాకు తెలియదు. అంటే పాపంలో కొట్టుకొని ఏడుస్తా ఉన్నారా లేదా పాపంలో నీకు వెళ్ళరు, కానీ స్వబుద్ధి మీద ఆధారపడి, మీ యొక్క గర్వం మీద ఆధారపడి ఉన్నట్లయితే, నేను ఒక నిశ్చయంగా మీ అందరితో చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మీరు పరిశుద్ధతను కలిగి ఉన్న వారుగా లేరు. పరిశుద్ధత అంటే ప్రార్థన వాక్యం కాదు. పరిశుద్ధత అంటే మీరు క్రీస్తును పోలి, క్రీస్తు వలె జీవించుకొని క్రీస్తులా మారడం. సైంటిస్టులు చాలా మంది బైబిల్ నోటికి చెప్పే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే స్టడీ చేస్తారు బైబిల్ ఏముంది అని. సో ఇప్పుడు వాళ్ళందరూ పరలోకంలో ఉంటారా? నో. మరి పరలోకంలో ఉండాలంటే ఏం కలిగి ఉండాలా? మొదటి ప్రేమలు కలిగి ఉన్న వారిగా మీరు ఉండాలా. ఈ దినాన మొదటి ప్రేమను కలిగి ఉండి ఎంతమంది ఉన్నారు? అసలు ఎంతమందికి మొదటి ప్రేమ గురించి ఒక వాక్యం రాయబడింది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో? ఎంతమందికి తెలుసు అసలు? నో, మెనీ ఆఫ్ us don't know. వై? బికాస్ వీ డోంట్ రీడ్ ద బైబిల్స్. అసలు మన వాక్యం చదివితే కదా. మరి మనకు వాక్యం ఎట్లా తెలుసు? ఎక్కడో విని, ఇట్లా మీట్లో జాయిన్ అయ్యి విని, ఈ మీట్ అయిపోయినాక ఎంతమంది వాక్యం చదువుతారు? రేపు సండే అయిపోయిన తర్వాత రోజు ఎంతమంది వాక్యం చదువుతారు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో యూ విల్ కమింగ్ టు మీట్స్, యూ ప్రేయింగ్ ఎవ్రీ సండే, చర్చికి వెళ్ళి 4 వాక్యాలు చూసి, అది కాదు. నువ్వు నిజంగా క్రీస్తు అంటే ప్రేమ ఉండి, క్రీస్తు కొరకు జీవించి, క్రీస్తుని పోలి ఉండాలనుకుంటే ప్రతిదినం నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తావు, ప్రతిదినం వాక్యాన్ని చదువుతావు, ఆయనతో సహవాసంలో నువ్వు గడుపుతావు. సో డెసిజన్ ఈజ్ యువర్స్. కాబట్టి ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగి తొందరగా ముగించుకుంటాను. ఏంటి అంటే, వెన్ ఆర్ యూ గోయింగ్ టు టేక్ ఎ స్టాండ్? డెసిజన్ ఎప్పుడు తీసుకుంటావు? నేను పరిశుద్ధత కలిగి జీవిస్తానని డెసిజన్ ఎప్పుడు తీసుకుంటావు నువ్వు? మీరు ఎప్పుడు డెసిజన్ తీసుకుంటారు? ఎప్పుడు క్రీస్తు కొరకు నిలబడతారు? రేపు ఎల్లుండి అనకుండా ఇప్పుడు నిర్ణయం తీసుకోండి. అవును ప్రభువా, నా పరిస్థితి అట్లా ఉండిందేమో, నా పరిస్థితి ఇట్లా ఉండిందేమో, గర్వంతో ఉన్నానేమో, స్వబుద్ధి మీద ఆధారపడ్డానేమో, లేదా తప్పుడు ఆలోచనలు ఉన్నాయేమో, తప్పుడు మాటలు మాట్లాడినేమో, తప్పుడు సహవాసాలు ఉన్నాయేమో, తప్పుడు సాంగత్యాల్లో ఉన్నానేమో ప్రభువా, కానీ ఈ క్షణము నేను ఒక డెసిజన్ తీసుకోవాలనుకుంటున్నాను. నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను ప్రభువా, పరిశుద్ధంగా నేను జీవించాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయ ప్రభువా అని
మనం క్రీస్తుకు మొరపెట్టుకుందాం. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్లయితే నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్లయితే నువ్వు స్వస్థతను పొందుకుంటావు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్లయితే దేవుడు నీకు జ్ఞానమును ఇస్తాడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్లయితే గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ. నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్లయితే దేవుడు నీ యొక్క జీవితాన్ని అంచెలంచెలుగా ఎదుగుదల వైపు తీసుకుని వెళ్తాడు. నిన్ను అధిక మహిమ వరకు నడిపిస్తాడు. సో నువ్వు ఏది పొందుకోవాలనుకున్నా ముఖ్యంగా నీకు కావాల్సింది పరిశుద్ధత. నువ్వు క్రీస్తుతో మాట్లాడాలనుకున్నా నీకు కావాల్సింది పరిశుద్ధత. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది కదా, 5వ అధ్యాయం 8వ వచనము, శుద్ధ హృదయము కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సో నువ్వు ఆయనను చూడాలన్నా, వినాలన్నా, ఆయనతో ఉండాలన్నా, నువ్వు ఏదైనా పొందుకోవాలన్నా ఆయన నుంచి నీకు కావాల్సింది పరిశుద్ధత. ఒక క్రైస్తవుడు కలిగి ఉండాల్సింది మంచి క్రాస్ ఉన్న చైన్ కాదు, ఇంట్లో 4 వాక్యాలు ఉన్న ఫోటోలు కాదు, మంచి తెల్లని బైబిల్లో కాదు, బైబిల్ గురించి బోధించినప్పుడు రాసుకున్న 4 బుక్కులు కాదు, కానీ ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధత. అంతే, ఇంకా పరిశుద్ధత మాత్రమే. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే, మీరు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, దేవా నేను ఈ దినం నుంచి పరిశుద్ధునిగా జీవిస్తాను. అది నా వల్ల కాదు ప్రభు, ఐ కెనాట్ డూ ఇట్, ఐఎమ్ ఎ మియర్ హ్యూమన్ బీయింగ్, నేను ఒక మనిషిని మాత్రమే. కానీ నేను పరిశుద్ధంగా జీవించాలంటే నాకు నీ సహాయం కావాలి ప్రభు. కానీ నేను చేయగలిగింది నేను చేస్తాను. నేను ఏం చేయగలుగుతాను? నేను వాక్యాన్ని చదవగలుగుతాను, 3-4 సినిమాలు చూసే బదులు ప్రార్థనలో కూర్చోగలుగుతాను. 3 గంటల సినిమాని చూసేటప్పుడు ఒక్కడికి బోర్ కొట్టదండి, కానీ 3 గంటలు ప్రార్థనలో కూర్చోమంటే ఎక్కడ లేని అన్ని గుర్తొస్తాయి మనకి. అది నీకున్న ఇంట్రెస్ట్, దేవుని బట్టి, అది దేవుని బట్టి నీకున్న ఆసక్తి, రైట్? సో ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆల్, నేను అందరినీ వేడుకునేది ఒకటే, పరిశుద్ధత కలిగి జీవించండి. ఒకవేళ మీరు పాపంలో పడిపోయి ఇంకా దేవుడు నా ప్రార్థన వినడు, నేను పరిశుద్ధంగా కావాలనుకుంటున్నాను కానీ నేను ఇంకా మారుతాను, ఇప్పటి నుంచి నేను ఇంకా పాపంలోనికి వెళ్ళను, కానీ పాపము చేసిన పాపాన్ని బట్టి చాలా మంది గిల్టీతో ఉంటారు. దేవా నేను పాపం చేసి ఇంకా నా ప్రార్థన వినట్లే, చర్చిలోకి వెళ్ళి పాడారు, ఎందుకంటే నేను పాడినా ఆయన వినట్లే, ఎందుకు? నేను పాపంలో పడిపోయినాను కదా, ఇంకా వినట్లే ఆయన. నేను వాక్యం చదివి దాన్ని గ్రహించుకున్నా, నేను చదవనులే బైబిల్, ఎందుకు ఇంకా చదివైనా ఆయనకి నేను నచ్చను, ఎందుకంటే నేను పాపం చేసిన అని చెప్పి నిన్ను నువ్వు శిక్షించుకుంటా ఉంటావు. ఐఎమ్ టెల్లింగ్ యూ, దట్ ఈస్ ఆల్సో ఏ డిమోనిక్ స్పిరిట్. అది కూడా ఒక దురాత్మ. నెవర్ కాండెమ్ యువర్ సెల్ఫ్, నెవర్ గిల్ట్ యువర్ సెల్ఫ్, రైట్? యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చింది, టు రిమూవ్ ద కాండెమ్నేషన్ ఫ్రమ్ యువర్ లైఫ్, టు రిమూవ్ ద సిన్ ఫ్రమ్ యువర్ లైఫ్. కాబట్టి డోంట్ జడ్జ్ యువర్ సెల్ఫ్. సమ్మన్ పోస్టెడ్ అపరాధ భావం, థ్యాంక్ యూ, అపరాధ భావం అంట. నెవర్ సెల్ఫ్ కాండెమ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ అ స్పిరిట్, దట్ ఈస్ అ డిమోనిక్ స్పిరిట్, దట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను క్షమించిన తర్వాత, మనుషులు ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారని అనుకుందాం, పలానా దినాల్లో మళ్ళీ కలిసిపోయినారని అనుకుందాం, కానీ మళ్ళీ ఫ్యూచర్లో గొడవ వస్తే, నువ్వు ఆ రోజు అట్లా చేసినావు కదా, సరేరా అబ్బాయి నువ్వు ఆ రోజు అట్లా చేసినావు కదా, సరే చూసుకుందాంలే, సరే అబ్బాయి నువ్వు అప్పుడు అట్లా చేసినావు కదా అని అంటారు. మన ఇంట్లో కూడా మన రిలేటివ్స్ కానీ ఎప్పుడైనా ఇంటికి వస్తే ఏదైనా గొడవ అయితే, 20 ఏళ్ల కింద నువ్వు ఇట్లా చేసినావు కదా, అదే బుద్ధులే ఎక్కడికి పోతుంది అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా. కానీ క్రీస్తు నువ్వు ఒక్కసారి నేను క్షమించిన తర్వాత, నువ్వు మొన్న ఇది చేసినావు కదా, దానికి ముందు ఇది చేసినావు కదా, పోయిన సంవత్సరం పలానా డేట్ నా పలానా సెకండ్ ఇది చేసినావు అని నేను ప్రశ్నించడం. నువ్వు ఎప్పుడైతే క్షమించబడతావో యేసు ప్రభు హీ ఫర్గెట్స్ యువర్ పాస్ట్. అట్లా అని చెప్పి నా జీవితం అంతా పాపంలో ఉండాలా? నో 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 నో. గాడ్ హ్యాస్ కాల్డ్ యూ టు బి ప్యూర్ అండ్ హోలీ. ఆమేన్. క్రీస్తు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధంగా జీవించింది, నువ్వు నేను కూడా పరిశుద్ధంగా జీవిస్తామని తెలియజేయడానికి. కాబట్టి నీ పాపాన్ని విడిచిపెట్టిన వాడవై నువ్వు ఉన్నట్లయితే, కానీ నీ గిల్ట్, నీ కాండెమ్నేషన్, నీ అపరాధ భావం అనేది నిన్ను పట్టుకొని ఇంకా పీడిస్తా ఉంటే, ఐఎమ్ టెల్లింగ్ యూ వన్ థింగ్, దట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్, దట్ ఈస్ ఫ్రమ్ సేటన్. కాబట్టి సాతాను చేయగలిగింది ఒకటే, వాడికి ఉన్నదల్లా ఒకటే, టు ప్లే విత్ యువర్ మైండ్. నీ ఒక ఆలోచనలతో ఆడుకోవడం మాత్రమే. సడన్ గా ప్రార్థనలో కూర్చుంటావు, నీ ప్రార్థన ఏం వింటాడులే అని అంటాడు. అప్పుడు నువ్వేం చేయాలా? నా ప్రార్థన నా దేవుడు వింటాడు, నేను నిన్ను యేసునామంలో వెలగొడుతున్నాను, అంతే, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. నువ్వు ప్రార్థనలో కూర్చున్నావు కదా, ఎంతసేపు కూర్చుంటావు? ఆకలి ఇస్తానంటే, నాకు ఆకలి వేయట్లేదు, నేను ప్రార్థనలో కూర్చుంటాను. మనుషుడు బతికేది కేవలం ఆహారం వల్ల కాదు, కానీ దేవుడు నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల. నువ్వేం చేయాలి? వాక్యం ఎత్తి పెట్టుకొని వెళ్ళిపోయిన దగ్గర నుంచి, అసలు నాకు అవసరం లేదు. సడన్ గా నేను వర్షిప్ లో ఉన్నాను, నేను ఆరాధనలో ఉన్నాను, కానీ నాకు ఏమేమి ఆలోచనలు వస్తున్నాయి, రేపు నువ్వు ఫీజు ఎట్లా కట్టాలా, అప్పులు ఎట్లా నువ్వు పే చేయాలా, ఇంట్రెస్ట్ ఎట్లా పే చేయాలా, ఏం చేయాలా, నా కుటుంబ పరిస్థితి ఏంది, వాళ్ళకున్న బాధలు ఏంది,
అవన్నీ ఆలోచించుకుంటూ కాదు. నేను ఆరాధనలో ఉన్నాను, నేను ఆరాధిస్తంగా ఉండంగా నా జీవితంలో జరుగుతా సమస్తం కూడా సరి చేయబడతాయి యేసు నామములో, ఆమేన్, అంతే, ఫినిష్. సో సాతాను చేయగలిగిందల్లా ఒకటే, ఏంటి అంటే నీ యొక్క ఆలోచనతో ఆడుకోవడం. సో నువ్వు ప్రార్థనలో కూర్చుంటావా, ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, ఫోన్లు వస్తాయి, ఎక్కడ లేని పనులు గుర్తొస్తాయి, రేపు పొద్దున్న అసైన్మెంట్ గుర్తొస్తుంది, ఎల్లుండున్న ఎగ్జామ్ గుర్తొస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రార్థనలో కూర్చుంటే నువ్వు పరిశుద్ధంగా మార్చబడతావని వాడికి తెలుసు, కాబట్టి నేను కూర్చొనివ్వడు ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్, చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ చాలా మంది వాక్యాన్ని చదవరు. ప్రార్థన చేసిన వారు పాపంలో పడతా ఉంటారు చాలా మంది, కానీ వాక్యాన్ని చదివి ధ్యానించిన వారు పాపంలో పడరు. ఎందుకంటే వాక్యం ఏం సెలవిస్తుంది యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటే, నువ్వు ఎప్పుడైతే సత్యమును తెలుసుకుంటావో నువ్వు స్వతంత్రంగా చేయబడతావంట. వెన్ యూ నో ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. చాలా మంది పాపంలో పడతా ఉంటారు, ఎందుకంటే ప్రార్థన తెలియక కాదు, ఆరాధన తెలియక కాదు, వాక్యం తెలియక, వాక్యము చదవక. నువ్వు ఎప్పుడైతే నిజంగా వాక్యాన్ని తెలుసుకొని క్రీస్తుని గురించి తెలుసుకుంటావో పాపానికి నువ్వు లోబడవు. హల్లెలూయా. పాపానికి నువ్వు ఎన్నడూ కూడా లోబడవు. కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, యోసేపు కూడా పోతిఫర్ యొక్క భార్య ఆయనను ఎప్పుడైతే టెంప్ట్ చేసిందో, ఆయన ఎప్పుడైతే సెడ్యూస్ చేయడానికి ట్రై చేసిందో, మనోడు పోయి యేసు నామంలో నేను వెలగొడుతున్నాను అనలేదు అక్కడ. దేవుని నామంలో నేను నిలబడ్డ వెళ్ళిపో అనలేదు అక్కడ నుంచి ఏందంట, పరిగెత్తినట్ట, రన్. If you have sexual problems, if you have sexual sin in your life, run from that place. లేదు నేను నిలబడతా యేసు నామంలో వెళ్ళిపో అంటే నేను లాక్కొని లోపలికి వెళ్ళిపోతాను. ఇంకా రాంగ్ రిలేషన్షిప్స్, నెవర్ గోయింగ్ టు రాంగ్ రిలేషన్షిప్స్. అంటే నేనేం చెప్తా ఉన్నానంటే, నీ జీవితంలో చేసే ప్రతి క్రియలలో, ప్రతి కార్యాలలో, నీ జీవితంలో తీసుకునే ప్రతి డెసిజన్లో ముందుగా నువ్వు అడగవలసింది దేవుణ్ణి. నువ్వు దేవుణ్ణి అడిగి ప్రకారంగా టేక్ డెసిషన్స్. కానీ నీకు దేవుణ్ణి అడిగితే నీకు దేవుడు నీతో మాట్లాడే అంత చనువు నీకు దేవునితో ఉందా లేదా? నీకు దేవుడు అంత ఏమంటాడు, అంత స్నేహితునిగా ఉన్నాడా లేడా? సో ముఖ్యంగా మళ్ళీ అక్కడికే వస్తున్నాం, మనకు అందరికీ కావాల్సింది దేవునితో సహవాసము. అది కావాలంటే మనకు ఉండాల్సింది పరిశుద్ధత. కొంతమంది ఇంకొకటి కూడా అనుకుంటుంటారు, నేను పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు నాతో నో. నువ్వు దేవునితో ఉంటే పరిశుద్ధంగా మార్చబడతావు. పరిశుద్ధత ఉన్నందుకు దేవునితో మాట్లాడతలేరు, కానీ పరిశుద్ధంగా ఉండాలని ఒక అడుగు వేసినందుకు దేవుడు నిన్ను పట్టుకొని ఇంకా పరిశుద్ధంగా నేను చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినము మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు. అండ్ మోస్ట్లీ ఎంత 40 మెంబర్స్ ఉన్నారా నాకు మీరు ఎవరు కూడా తెలీదు. ఐ డోంట్ నో ఎనీబడి ఆఫ్ యూ, బట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ దట్ వన్ థింగ్, యేసు ప్రభు తిరిగి నీ కొరకు నా కొరకు తిరిగి వస్తున్నాడంట. కాబట్టి ఈ క్షణమున నువ్వు సిద్ధంగా ఉన్నావా? దిస్ వెరీ మూమెంట్, ఆర్ యూ రెడీ? ఇఫ్ జీసస్ ఈ క్షణంలో సడన్ గా బూర శబ్దం వచ్చింది అనుకో, నువ్వు ఎత్తబడతావా? లేదా మీ ఇంట్లో ఎత్తబడిన వారిని చూసుకుంటా కూర్చుంటావా? దట్ ఈస్ ద క్వశ్చన్ దట్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్. సో నువ్వు పరిశుద్ధంగా మార్చబడాలంటే నీ శరీరాన్ని దేవునికి అప్పచెప్పాలి. ముందుగా ఏం చేయాలా? నీ శరీరాన్ని దేవునికి అప్పచెప్పాల. సజీవ యాగముగా నీ యొక్క శరీరాన్ని దేవునికి అర్పించుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది కదా, యూ హ్యావ్ టు ఆఫర్ యువర్ బాడీ యాజ్ సాక్రిఫైస్ టు గాడ్. నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క దేహాన్ని దేవుని యొక్క సన్నిధిలో అర్పించాలి, ఆయన పాదాల చెంత అర్పించాల. రెండవది నీ ఆలోచనలను మార్చుకోవాలా. మూడవది వాక్యాన్ని చదవాలా. అన్నిటికంటే ముఖ్యమైనది పరిశుద్ధాత్మను కలిగి జీవించాలా. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది పరిశుద్ధాత్మకు లోబడి ఉండాల. సౌలుకు ఒక సంభాషణ జరుగుతూ ఉంటుందంట. ఆ సంభాషణలో సౌలు అంటాడు, నేను ఇంకా బలులు అర్పిస్తాను, దేవుడు నాతో మాట్లాడతాను అంటే, అప్పుడు సమూయేలు ఒక మాట అంటాడు, ఏంటంటే, నీ బలుల కొరక దేవుడు నీ దగ్గరకు వచ్చింది, దానికంటే మాట వినుట శ్రేష్టమైంది. కాబట్టి బీ ఒబీడియంట్ టు గాడ్. లోబడండి, దేవుని మాటకు లోబడండి, దేవుని వాక్యానికి లోబడండి. ప్రతిదినము దేవునితో సమయాన్ని గడపండి. ప్లీజ్ స్పెండ్ టైమ్ విత్ గాడ్. స్పెండింగ్ టైమ్ విత్ జీసస్ ఇస్ సో రియల్. ఇట్స్ సో రియల్. నాకు జరిగిన ఒక సంఘటన నేను పంచుకొని ఐ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. డూ వీ హ్యావ్ టైం లెఫ్ట్? టైం ఉందా? ఇంకా అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సో ఐ వాంట్ టు షేర్ ఫ్యూ ఎక్స్పీరియన్సెస్. సో నా జీవితంలో నేను చెప్పాను కదా, నేనేం పరిశుద్ధుని కాదు పుట్టినప్పటి నుంచి. ఐ వాజ్ ఇన్ టు సిన్. పాపంలో పడ్డాను లేసాను. కానీ ఒక సమయంలో దేవుని అడిగినాను, దేవా నాకు ఒక ఆశని ప్రవ్వా. ఎటువంటి ఆశనంటే, నేను చూడాలనుకుంటున్నాను, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నాకు నీ ఆత్మ అనుభవం కావాలని ఆశపడతా ఉన్నాను. నాతో మాట్లాడు ప్రవ్వా. నా సహవాసం దేవునితో ఎట్లా మొదలైందంటే, దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాను. ఎట్లా అంటే, అప్పుడు చిన్నప్పుడు ఆల్మోస్ట్
కొన్ని చాలా సంవత్సరాల క్రితం అప్పుడు ఒకే ఛానల్ వచ్చేది అనుకుంటా. అప్పుడు మిరాకిల్ టీవీ అని ఏదో టీవీ వచ్చేది. అప్పుడు ఎన్ని టీవీ ఛానల్స్ లేవు తెలుగులో. అప్పుడప్పుడే శుభవార్త స్టార్ట్ అయితా ఉంది. సో మా ఇంట్లో మా మమ్మీ ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదొకటే ఛానల్ నడవాలా. ఏ ఛానల్ కూడా పెట్టేది కాదనమాట. సో అప్పుడప్పుడు నేను వింటా ఉండేది వాక్యాలు. వింటా ఉంటున్నప్పుడు కొంతమంది సేవకులు అనేటోడు, దేవుడు నాతో ఈ మాటను మాట్లాడినాడు, దేవుడు నాతో ఈ కళ ద్వారా మాట్లాడాడంటే నేను దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా నువ్వు అందరితో మాట్లాడతావు నాతో తప్ప అని అడిగేవాడిని. అప్పుడు నేను చాలా చిన్నోడు. నేను ఇంచుమించు నాకు అప్పుడు 13 ఇయర్స్ 13 ఇయర్స్ ఆర్ మేబీ 14 10వ తరగతిలో అనుకుంటా, 10th ఆర్ 11th ఆర్ ఇంటర్మీడియట్లో. నేను అడిగే, దేవా నువ్వు అందరితో మాట్లాడతావు నాతో మాట్లాడవు, నేను అంటే నీకు ఇష్టం లేదా? చిన్న అబ్బాయిని కదా, నాకంతా ఐఎమ్ నాట్ దాట్ మచ్ మెచ్యూర్డ్ ఇన్ దట్ టైమ్. సో ఐ యూస్ టు క్రై అవుట్ టు హిమ్. నేను ఏడ్చేది, నువ్వు ఎందుకు అందరితో మాట్లాడుతున్నావు, సరే మాట్లాడు, నాతో ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి దేవుని దగ్గర ఏడ్చి 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 గొడవ పడేది. అసలు పిచ్చి పిచ్చిగా గొడవ పడేది. నువ్వు మాట్లాడవా ఇంకా నాతోని, నువ్వు వాళ్ళతో మాట్లాడతావా, అంతేలే ఇంకా అంతే, దేవా నాతో మాట్లాడట్లే. ఇది ఎంత చేస్తా ఉన్నప్పుడు నన్ను ఒక దైవజనుడు కలిసి అన్నాడు, నువ్వు దేవునితో మాట్లాడిన ఆశపడతా ఉన్నావు కదా అని చెప్పి మత్తయి సువార్త ఓపెన్ చేసి 5వ అధ్యాయం 8వ వచనం చదివాడు. బ్లెస్డ్ ఆర్ యూ ఇఫ్ యు ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్ యూ షాల్ సీ గాడ్. నువ్వు నిజంగా దేవుని చూడాలనుకుంటే, దేవుని మాట వినాలనుకుంటే పరిశుద్ధంగా ఉండు, శుద్ధ హృదయం కలిగి ఉండు, వింటావు చూస్తావు అని అన్నాడు. నేను అదే ఛాలెంజ్గా తీసుకున్నా. ఓకే, ఇప్పుడు నాకు తెలిసింది, పరిశుద్ధంగా ఉంటే దేవుడు నాతో మాట్లాడతాడు, శుద్ధ హృదయం కలిగి ఉంటే దేవుడు నాతో మాట్లాడతాడు, నా మాట వింటాడు, నాతో ఆయన స్వరం నేను వినగలుగుతాను, కాబట్టి నేను దీన్ని ఛాలెంజ్గా తీసుకుంటాను అని చెప్పి నేను ఏం చేసినాను, చలో వాక్యం చెప్తుంది కదా ఎట్లా ఉంటే దేవుడు మాట్లాడతాడని చెప్పి నా అలవాట్లు, నేను చేసిన పాపాలు, అప్పటి వరకు నేను జీవించిన విధానము, నా పాప జీవితము సమస్తము కూడా తీసి పక్కన పడేసి, నీ వాక్యం సెలవిస్తాను కదా ప్రభా, నేను జీవిస్తానని చెప్పి ఆ రోజు నుంచి వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, దీనికి తప్ప ఎక్కువ దేనికి కూడా టైం కేటాయించేది కాదు. అట్లా అని చెప్పి అది పట్టుకుని వదిలేసేది కాదు. ప్రతిదినం అయిపోయేలోపు దేవా వాక్యం చదువుతున్నా, దేవా పరిశుద్ధునిగా జీవించడానికి సమస్తము ప్రయత్నం చేస్తున్నా. వాక్యం ఏం చెప్తా ఉంది, శుద్ధ హృదయం కలిగి ఉంటే ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారన్నావు కదా, నేను నిన్ను చూడాలనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు నాకు చూపించలేదు అనుకో, నేను ఇంతగానం చేస్తున్నాను కదా, ఇంకా నేను ఏడ్చుకుంటా కూర్చుంటాను ప్రభా, మళ్ళీ నేను ఎప్పుడు నాతో మాట్లాడమని నేను అడగను అని ఐ యూస్ టు ఫైట్ విత్ ది లార్డ్, ఫైట్ విత్ ది లార్డ్, లిటరల్లీ ఫైట్ విత్ ది లార్డ్. కామెడీగా ఉండొచ్చు కానీ లిటరల్లీ ఫైట్ విత్ ది లార్డ్. కొట్లాడేది, నాతో ఎందుకు మాట్లాడవు నువ్వు, నేను ఉంటా పరిశుద్ధంగా అని చెప్పి అన్ని సినిమాలు, సినిమా పాటలు, కార్టూన్స్, అవి ఇవి, బయట సహవాసాలు, ఫ్రెండ్స్ అన్ని పక్కన పడేసి వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన. ఒకానొక దినాన అప్పుడు ఏం జరిగిందంటే, ఐ హ్యాడ్ అ డ్రీమ్. ఫస్ట్ ఎన్కౌంటర్, నాకు దేవునితో జరిగిన ఫస్ట్ ఎన్కౌంటర్. ఐ వాంట్ టు షేర్ దాట్ విత్ యూ. నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో నేను, ఒక వ్యక్తి నన్ను వచ్చి ఏదో వేరే ఊరికి వెళ్ళాము, ఆ ఊరంతా నాకు చూపిస్తా ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో వస్తా ఉన్నాడు, ఎక్స్క్యూజ్ మీ, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి ఒక్క అడుగులో నాతోనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు. ఆయనతో ఆయన దినమంతా గడిపి మళ్ళీ నేను తిరిగి నా ఇంటికి వచ్చాను. నా ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేసి, ఇదంతా నా కళలో జరుగుతా ఉంది. నాకు వచ్చిన కళ అనుభవం గురించి మీతో పంచుకుంటా ఉన్నాను నేను. సో ఇట్స్ అ డ్రీమ్ విచ్ ఐ హ్యాడ్ వెన్ ఐ వాజ్ ఇన్ మై 10th ఇంటర్మీడియట్ ఐ గెస్. సో ఇది నాకు వచ్చిన కళ, నేను దాని గురించి పట్టుకుంటే రియల్ లైఫ్లో అవ్వలేదు. సో రిమెంబర్ దాట్. సో యేసు ప్రభు, దేవుడు, ఆ పక్కన ఉన్న వ్యక్తి నన్ను మా ఇంట్లో దించేస్తే, మా ఇల్లు 2nd ఫ్లోర్లో ఉండేది. నేను పైకి నడుచుకుంటూ వెళ్ళిపోయి నా బెడ్ పైన పడుకున్నాను. పడుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు స్వరం నాకు వినబడతా ఉన్నాను నిద్రలో, ఎందుకు వచ్చేసినావు పైకి, కిందికి వెళ్ళి, ఇంకా ఆ మనిషి అక్కడే ఉన్నాడు, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళాను అన్నాడు. అవునా సరే అని చెప్పి మళ్ళీ కిందికి వెళ్ళాను. ఎందుకంటే ఫస్ట్ టైం పైకి వచ్చినప్పుడు ఆయనకి బాయ్ చెప్పలేదు, ఫీల్ అయిండేమో అని చెప్పి నేను మళ్ళీ కిందికి వెళ్ళి బాయ్ చెప్దాంలే అని. ఇదంతా నా కళలో జరిగింది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు నేను కేవలం నా వయసు 14 సంవత్సరాలు అనుకుంటా. సో మళ్ళీ కిందికి వెళ్ళి, సారీ అండి బాయ్ చెప్పడం మర్చిపోయా, నాకు పొద్దు నుంచి నాకు తోడుగా ఉన్నావు కదా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్ అని చెప్పి వెనక్కి తిరిగి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోతున్నా. ఇంకా మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని స్వరం మళ్ళీ, నీకు నిజంగా ఆయన ఎవరో తెలియదా అని అన్నాడు. నీకు నిజంగా ఆయన ఎవరో తెలియదా అని అన్నాడు. ఒకే మాట, ఏం మాట్లాడదు, నీకు నిజంగా ఆయన ఎవరో తెలియదా. ఆయన ఎప్పుడైతే ఆ ప్రశ్న నన్ను అడిగినాడో నాకు అప్పుడు వెలిగింది, అది యేసు ప్రభు అని. సో హోలీ స్పిరిట్ గాడ్ వాజ్ హెల్పింగ్ మీ త్రూ అవుట్ ది డ్రీమ్. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తా ఉన్నాడు యేసు ప్రభు నేను గ్రహించి గుర్తించాలని. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎవరో నిజంగా నీకు తెలియదా అని అన్నాడో, నాకు అప్పుడే దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడే నాకు తెలియపరిచినాడు అది క్రీస్తు అని. వెంటనే వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గట్టిగా హత్తుకొని
ఏడుస్తున్నా, ఇంకా నన్ను వదలకు ప్రభు, నువ్వు నాతోనే ఉండు, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ రావేమో, నాకు భయం వేస్తుంది, నన్ను వదలకు, నాతో ఉండు, నాతో ఉండు, నాతో ఉండు, నాతో ఉండు. నా కలలో నేను ఎట్లా ఏడ్చినా అంటే లిటరల్గా నేను పడుకున్నప్పుడు నా పిల్లో తడిచిపోయింది. అంటే నిజంగా నేను నిద్రలో ఉన్నప్పుడు నా తలగడ తడిచిపోయింది. సో ఏడ్చి ఏడ్చి ఏడిస్తే నాతో ఒక మాట అన్నాడు అప్పుడు, నేను నిన్నెప్పుడు విడిచిపెట్టి పోను, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. తిరిగి లేచినాను, నిద్రలో నుంచి లేచిన. దట్ వాజ్ ద ఫస్ట్ ఎన్కౌంటర్ ఐ హ్యాడ్ విత్ గాడ్ ఇన్ మై డ్రీమ్. అప్పుడు నా ప్రశ్నకు సమాధానం దొరికింది. శుద్ధ హృదయం కలిగి ఉంటే దేవుని చూస్తారన్నాడు. నిజంగా దేవుని కోసం నిలబడాలని చెప్పి నేను ఎప్పుడైతే తీర్మానం చేసుకొని ప్రకారంగా జీవించినానో నాతో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టినాడు. హల్లెలూయా. ఇమాజిన్, యేసు ప్రభువే నేనే వచ్చాను నీ కలలో అని చెప్పి నాతో సమయాన్ని గడిపితే వాట్ కైండ్ ఆఫ్ రియాక్షన్ a 15-year-old బాయ్ షుడ్ గివ్. 15 సంవత్సరాలు కలిగిన ఒక యవనస్తుడు, ఒక యువకుడు యేసుప్రభు వచ్చి కలలో మాట్లాడిండు. అది కూడా ఏ అనుభవం లేని వాడితో దేవుడు మాట్లాడిండంటే అసలు ఆ టైంలో నాకున్న సంతోషం కానీ, నా కళ్ళల్లో నుండి వచ్చే కన్నీళ్లు కానీ, అసలు ఆ అనుభూతి, ఆ అనుభవం ఎటువంటిది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఎగిరిపోయిన గాల్లోకి ఇంకా నేను ఏడ్చి 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 అప్పటి వరకు నిద్రలో ఆయన యేసుప్రభు అని తెలిసినందుకు ఏడ్చిన, నిద్రలో నుంచి లేచి ఇది కళ అని తెలుసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఏడుస్తా ఉన్నా. మా ఇంట్లో నాకు ఏడవడం ఇష్టం ఉండదు. నన్ను ఎవరైనా ఏడుస్తా ఉండి మా ఇంటి వాళ్ళు చూస్తే నాకు తక్కువైపోతామని భయం వేసేది నేను చిన్నప్పుడు. సో నేను ఏం చేసిన, మాకున్న ఒక వాష్రూమ్లోకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ కూర్చున్నా. ఎందుకు వచ్చినావు ప్రభు నా కళలోకి? అప్పటి వరకేమో మాట్లాడమన్నా, ఆయన వచ్చిన తర్వాత ఎందుకు వచ్చినావు ప్రభు అసలు నా కళలోకి? నాతో ఎందుకు మాట్లాడినావు ప్రభు? అసలు అర్హుడిని కాదు నేను పాపం చేసిన, నేను పాపిని, నువ్వు నాతో మాట్లాడడం ఎందుకు ప్రభువా? అంటే ఇంత పాపం చేసినా నాతో వచ్చి మాట్లాడినావు, ఏం హృదయం ప్రభు అనేది, ఏం ప్రేమ ఇది అని 15-14 సంవత్సరాలు ఉన్న నేను ఏడుస్తా ఉన్నాను దేవుని గురించి. దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్, దట్ వాజ్ ద ఫస్ట్ ఎన్కౌంటర్స్ ఐ హ్యాడ్ విత్ గాడ్. కానీ దాని తర్వాత నుంచి నా జీవితం ఎట్లా మారిపోయిందంటే డ్రాస్టిక్ చేంజ్. యూ హ్యావ్ నో ఐడియా ద థింగ్స్ ఐ ఎన్కౌంటర్ విత్ గాడ్. తర్వాత ఇదంతా ఇటువంటి కళలు నాకు వస్తూ ఉన్నాయి, దర్శనాలు నాకు వస్తూ ఉన్నాయి. ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుని నమ్మరు? ఉన్నారా ఎవరైనా? ఓకే, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఆర్ నాట్, బట్ నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, భాషల్లో మాట్లాడడం, ఆ యొక్క వరాన్ని నేను పొందుకున్నాను. సో నా యొక్క సీక్రెట్ ప్రేయర్లో, నా యొక్క రూమ్లో నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నేను భాషల్లో ప్రార్థన చేస్తూ ఉండేది. ఎందుకంటే నేను భాషల్లో ప్రార్థన చేసినప్పుడు వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఏం సెలవిస్తుంది అక్కడ అంటే, నేను భాషల్లో ప్రార్థన చేసినప్పుడు నోబడీ అండర్స్టాండ్స్, ఎవరికి అర్థం కావు కానీ దేవుడికి మాత్రమే అర్థం అవుతాయి. అండ్ నేను మాట్లాడుతున్నప్పుడు ఐఎమ్ ఎడిఫై. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, ఏమని ఉంటుందంటే, వెన్ యూ స్పీక్ ఇన్ అ టంగ్ యూ ఎడిఫై యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకుంటావు, నీ ఆత్మని, నీ యొక్క ఫిజికల్ బాడీని నువ్వు బిల్డ్ చేసుకుంటావు అని దాని అర్థం. టు బి ఫ్రాంక్, ఇన్ గ్రీక్లో దాని అర్థం ఏంటంటే టు కన్స్ట్రక్ట్, టు డిఫైన్, టు కన్స్ట్రక్ట్. సో బేసిక్లీ ఐఎమ్ బిల్డింగ్ మై స్పిరిచువల్ లైఫ్ వెన్ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ టంగ్. సో బయట కాదు, నా సీక్రెట్ రూమ్లో నేను ప్రార్థన చేసుకునేది. సో నేను ఎప్పుడైతే భాషల్లో నా సీక్రెట్ రూమ్లో ప్రార్థన చేస్తా ఉన్నానో ఐ వాజ్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ సో మచ్. ఆత్మీయంగా నేను చాలా ఎదుగుతూ వచ్చినాను. తర్వాత నాకు ఎటువంటి ఎన్కౌంటర్స్ వచ్చినాయంటే అవి నేను ఇంకొక 2 విషయాలు దేవుడు నా జీవితంలో చేసి పంచుకొని నేను ముగించుకుంటాను. సో నేను ఇంకా భాషల్లో మాట్లాడుతూ, క్రీస్తుతో సమయాన్ని గడుపుతూ, వాక్యాన్ని చదువుతూ, ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్నప్పుడు మళ్ళీ నాకు ఇంకో కళ వచ్చింది. ఈ కళ అసలు నా జీవితంలో నేను మర్చిపోనేమో. ఇప్పటికీ ఆ కళలో ఏం జరిగింది నాకు జరుగుతున్నట్టే అనిపిస్తుంది. అంత స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడాను. నా కళలో ఏం జరిగిందంటే, నా బెడ్రూమ్లో నా బెడ్ పైన నేను పడుకున్నాను. నా కళలో, గుర్తుపెట్టుకోండి, ఫిజికల్గా కాదు, కళలో, ఇన్ మై డ్రీమ్ ఐ వాజ్ స్లీపింగ్ ఆన్ మై బెడ్. నా యొక్క బెడ్రూమ్లో నా బెడ్ మీద నేను పడుకున్నాను. సడన్గా నా కళలో నా శరీరం నుంచి నా బయటికి వచ్చేసినాను. నా కళలో ఇదంతా నా శరీరం నుంచి నేను బయటికి వచ్చి గాల్లో తేలుతా ఉన్నాను వెనకాల. అప్పుడు నా రూమ్ అంతా నాకు కనిపిస్తుంది. నేను అక్కడ పడుకుంది కూడా నాకు కనిపిస్తుంది. అసలు ఇట్లాంటివి జరుగుతాయని నాకు అప్పటి వరకు తెలియదు. అప్పుడు నా వయసు ఇంచుమించుగా 17 సంవత్సరాలేమో. సో ఐ వాజ్ అవుట్ ఆఫ్ మై బాడీ, నా శరీరం బయట నేను ఉన్నాను. కానీ నా రూమ్లో అంతా ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది. అక్కడ నేను పడుకోనుంది కూడా నాకు తెలుస్తుంది. అప్పుడు ఒకటి నేను చూసినాను, పరిశుద్ధాత్మ దేవుడు నా రూమ్లోకి వచ్చి ఒక
ఏమంటారు, ఒక గాలిలాగా నా ఫిజికల్ బాడీ, నా శరీరం ఏదైతే బెడ్ మీద పడుకొని ఉందో, నా శరీరం చుట్టూ ఒక వస్త్రం లాగా, గాలి వస్త్రం లాగా చుడతా ఇది నా శరీరం అనుకోండి, ఇట్లా ఇట్లా మొత్తం హీ వాస్ ఫిల్లింగ్ మీ విత్ ద విండ్. ఆయన యొక్క గాలి, ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నన్ను మొత్తం చుడతా ఉన్నాడు, నా శరీరాన్ని చుడతా ఉన్నాడు. నేను నా శరీరం బయట నుంచి చూస్తా ఉన్నాను, ఇదంతా నా కళ్ళలో జరుగుతూ ఉంది. అప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎంతమందికి షాక్ కొట్టింది చిన్నప్పుడు ఎప్పుడైనా? షార్ట్ సర్క్యూట్ ఏదైనా తగిలి ఉంటుంది కదా, చిన్నగా ప్లగ్లో చేయబెడితే. నా పరిస్థితి ఎట్లా ఉండిందంటే, ఒక ట్రాన్స్ఫార్మర్ని పట్టుకొని ఇంకా చచ్చిపోతాను రా బాబు, ఇంకా అయిపోయింది నా పని అన్నంత, యాజ్ ఇఫ్ సమ్మన్ వాజ్ ఏదో పెద్ద ట్రాన్స్ఫార్మర్ కొన్ని కనెక్షన్ తెచ్చి నా బాడీకి పెడితే ఎంత కరెంట్ షాక్ కొడుతుందో అంత అసలు తట్టుకోలేకపోయినా ఆ శక్తిని. నేను అప్పటికి చూస్తానే ఉన్నా ఏం జరుగుతుందని. తర్వాత ఐ మీన్ నాకు ఇది కళ నుంచి నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో, నా కళలో ఏదైతే శక్తిని నేను అనుభవించగలిగినానో, ఐ వాజ్ ఫిజికల్లీ, నా శారీరకంగా నేను నా శక్తిని తెలుసుకోగలిగినాను. నేను అప్పుడు అన్నాను, దేవా ఇది నిజంగా ఈ శక్తేనా? ఏంది, నాకు ఏమవుతుంది అసలు, నాకు అర్థం కావట్లేదు ప్రభువా. సరే ఇది నిజంగా నువ్వైతే నాకు ఒక సూచన దయచేయి ప్రభువా. ఎందుకంటే మనము వీ హ్యావ్ టు టెస్ట్ ఎవ్రీ స్పిరిట్. వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సే? వాక్యం ఏం చెప్తా ఉంది? నువ్వు చూసిన ప్రతిదాన్ని, విన్న ప్రతిదాన్ని, నీకు జరిగిన ప్రతిదాన్ని వాక్యంతో పరీక్షించాలని వాక్యం సెలవిస్తాం. సో నేను ఆ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని, యోహాను సువార్తలో రాయబడింది కదా ప్రభువా, నిజంగా ఇది నీ ఆత్మానుభవం అని నాకు నమ్మకం ఉంది, కానీ నాకు ఇంకా క్లారిటీ రావాలంటే నాకు ఒక సూచన నాకు దయచే ప్రభువా అని అన్న తర్వాత, అప్పుడు జరగలేదు కానీ కొన్ని దినాల తర్వాత నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఇది ఆల్రెడీ నేను ఐ థింక్ ఐ హ్యావ్ షేర్డ్ విత్ సమ్ ఆఫ్ మై క్లోజ్డ్ ఫ్రెండ్స్. హీ వాజ్ అ హిందూ. ఆయన ఒక హిందూ. ఎటువంటి హిందూ అంటే, క్రైస్తవులు అంటే పగబెట్టుకొని ఇంకా చంపేద్దాము రా బాబు, వీళ్ళని నరికేద్దాం రా, అసలు మీ దేవుడు దేవుడే కాదురా అని అంత మాట్లాడే అంత కోపిష్టిలా ఉండే ఒక స్నేహితుడు నాకు ఉండేవాడు. అంత కోపంగా ఉన్నవాడు నాతో డిబేట్స్ చేసేది. అరే నీ దేవుడు నిజమా, నా దేవుడు నిజమా అని చెప్పి ఇద్దరం తెగ కొట్టుకునేది. మీ గ్రంథంలో ఇది రాయబడింది, మా గ్రంథంలో ఇది రాయబడింది, మీ ఉపనిషత్తులో ఇది రాయబడింది, మీ గీతలో ఇంకా ముందున్న ఏమంటారు మహాభారతంలో ఇట్లా ఉంది, ఇది ఉంది, మా బైబిల్లో ఇట్లా ఉంది, ఇది ఇంకా మాకు ఎప్పుడు డిబేట్లో నడుస్తూ ఉండేటి. ఇదంతా ఎప్పుడు జరిగేది? నా ఇంటర్మీడియట్లో. సో ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ హ్యాడ్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నాకున్న ఇష్టము పిచ్చి అట్లుండింది వాక్యం అంటే. అది నా గొప్పతనం కాదు, అది నాలో ఉండడానికి కారణం కూడా ఆయనే. నాకు దగ్గరగా ఉండాలని ఆయనకు అనిపించింది కాబట్టి ఆ ఆశను నాలో పుట్టించినాడు దేవుడు. ఆయనకు దగ్గరగా నేను ఉండాలని నాకు ఆశను ఎట్లయితే పుట్టించినాడో, ఈ యొక్క గ్రూప్లో, ఈ యొక్క చాట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకు దగ్గరగా ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. సో ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్. అడుగుడి ఇవ్వబడిన వాక్యం సెలవిస్తా ఉంది కదా, అడగండి, దేవాన్ని నేను నీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను, నీ ఆత్మ అనుభవం కావాలి ప్రభు అని అడగండి, తప్పకుండా దేవుడు మీకు అది దయచేస్తాడు. ఆమేన్. సో ఈ యొక్క వ్యక్తి నాకు ఎప్పుడు కూడా ఫుల్ ఫైటింగ్స్, డిబేట్లు అవుతా ఉండేటి. అప్పుడు నాతో లాస్ట్కి ఇంకా వాడు అన్నీ అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు, అరే నిజంగా నీ దేవుడు నిజమైన దేవుడు అయితే దమ్ము ఉంటే నీ దేవుడిని నా పేరు పిలవమంటారా అన్నాడు. నాకు ఇంకా మండిపోయింది, కాలిపోయింది అసలు. వీడు నా దేవుడు నా ప్రశ్నించేది, నా దేవుడు చేయలేంది ఏముంది, నేను ఇప్పుడు చెప్తున్నాను రా, నా దేవుడు నిజంగా నీ పేరు పెట్టి నేను పిలుస్తాడని అన్నాను. సర్లే ఇంకా మెల్లిగా ఫోన్ చేస్తాడులే ఒక నెల తర్వాత అని అనుకున్నాను. గంట తర్వాత ఫోన్ వచ్చింది వాడి దగ్గర నుంచి. ఏడుస్తున్నాడు. ఏమైందంటే, అరే భయం వేస్తుందిరా. ఎందుకు భయం అవుతుందిరా బాబు అంటే, అరే ఎవరు నా పేరు పెట్టి పిలుస్తున్నారా అంటాడు. మీ మమ్మీ పిలిచిందేమో, మీ డాడీ. అరే మా ఇంట్లో ఎవరు లేరురా, నేను ఒక్కడినే ఉన్నాను, మా బిల్డింగ్లోనే ఎవరు లేరు అసలు, నా పేరు పెట్టేవారు నన్ను పిలుస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదని ఏడుస్తారే నాకు భయం వేస్తుందిరా, ఏమో అవుతుంది, ఎవరు స్వరాలు రా, ఎవరు పిలుస్తున్నారు నా పేరు పెట్టి. వాడు అసలు ఆడికి ఏం అర్థం కాలేదు. ఇంకా నా స్నేహితుడికి భయపడిపోయి ఏడుస్తా ఉంటే, గట్టిగా అరుపులతో ఏడుస్తా ఉంటే, సరే మా ఇంటికి రానన్నాను. మా ఇంటికి వస్తున్నాడు. నాకు ఒక సైడ్ సంతోషం, నా దేవుడిని ప్రశ్నించినాడు వీడు, నిజంగా నువ్వు దేవుడు అయితే నాతో మాట్లాడమన్నాడు, నా దేవుడు మాట్లాడండి ఇప్పుడు. సో ఇమాజిన్, ఆఫ్టర్ హ్యావింగ్ ఆల్ ద డిబేట్స్ వీ హ్యాడ్, ఆఫ్టర్ హ్యావింగ్ ఆల్ ద ఫైట్స్ వీ హ్యాడ్, మై గాడ్ స్పోక్ టు హిమ్ బికాస్ హీ ఛాలెంజ్డ్ మై గాడ్. రైట్? ఇదంతా జరుగుతున్నప్పుడు దేవుడు అంతా మాట్లాడినాను. భయపడిపోయి ఊగిపోతా ఉంటే మా ఇంటికి రమ్మన్నాను. ఇంకా అప్పుడు నేను అన్నాను, దేవా నిజంగా ఇప్పుడు నాకు ప్రూవ్ చేయి, నువ్వు మాట్లాడినావని నేను నమ్ముతున్నాను మనతో. కానీ ఆ రోజు కలలో నన్ను నీ యొక్క మహిమతో, నీ యొక్క శక్తితో నన్ను తాకితే నేను అది శారీరకంగా అనుభవించగలిగిన నా బలమును, శక్తిని, ఎంత అంటే తట్టుకోలేకపోయినా నొప్పిని, అంత శక్తిని. అటువంటిది నిజంగా అది నువ్వు ఇచ్చిందైతే ఇప్పుడు నేను
నాకొక సూచన వీడు మా ఇంటికి వచ్చినప్పుడు అని అన్నా. ఎందుకంటే వాడికి బైబిల్ ఏంటో తెలీదు, భాషలంటే ఏంటో తెలీదు, వాక్యం అంటే ఏంటో తెలీదు. యేసుప్రభు అంటే వచ్చి మరణించినాడు, వెళ్ళిపోయినాడు, మళ్ళీ వస్తాడని మాత్రమే తెలుసు. అది తప్పించి వాక్యంలో డీప్‌గా, క్లుప్తంగా ఏమేమి రాయబడిందో వాడికసలు తెలీదు. అసలు తెలీదు ఆడికసలు. అసలు ఇన్ఫర్మేషన్ లేదు. అసలేమి గూడా తెలీదు. అప్పుడు ఇంత యూట్యూబ్ లేదు. ఇంత డిబేట్స్ లేవు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో జరిగేంత క్లోజర్ లేదు. అన్ని వాక్యాలు కూడా యూట్యూబ్ లేదు. అప్పుడప్పుడే యూట్యూబ్ వచ్చిందనుకుంటా నాకు తెలిసి. సో, అంతగా వాడికి వాక్యం గురించి ఏం తెలీదు. సో, మా ఇంటికొచ్చినాడు ఏడుస్తున్నాడు. "ఏమైందిరా?" అంటే, "రేయ్! నన్ను పేరు పెట్టి పిలిచిండ్రా. మీ దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచిండ్రా. నిన్ను పేరు పెట్టి పిలిచిండ్రా. నన్ను పేరు పెట్టి పిలిచిండ్రా మీ దేవుడు." వాడికేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. "అరే! నేను మారిపోతానురా. నేను మారిపోతానురా. నన్ను మార్చేయి. అరేయ్! నేను కాదురా నేను మార్చేది. నేను ఆల్రెడీ మార్చేసిన దేవుడు అయిపోయింది. నేను ఎప్పుడైతే పేరు పెట్టి పిలుచుకున్నాడో నువ్వు అప్పుడు మార్చబడ్డావని నేను నమ్ముతున్నాను." మరి ఇప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు నాకు ఒక వర్తమానం బైబిల్‌లో నుంచి ఒక వాక్యం గుర్తొచ్చింది. ఏంటంటే సౌలు గుర్తొచ్చాడు నాకు. సౌలు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి క్రైస్తవులందరినీ చంపేసి క్రీస్తును బోధించే వారందరినీ చిత్రహింసలు పెట్టాలని దమాస్కస్ అనే ప్రదేశానికి బయలుదేరినాడు. ప్రభు ఆయనను దర్శించి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చూపును ఆయన పోగొట్టుకున్నాడు. ఎంతమందికి తెలుసు? అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. తర్వాత ఆయన చూపును పోగొట్టుకున్న తర్వాత దేవుడు పౌలు దగ్గరికి ఒక మనిషిని పంపించినాడు. ఆ మనిషిని పంపించినప్పుడు బర్నబాసును పంపించినప్పుడు దేవుడు అనన్యాస్‌ని పంపించినప్పుడు దేవుడు ఆయనతో ఏమన్నాడంటే, "నువ్వు వెళ్ళి ప్రార్థన చేయు, అప్పుడు చూపును పొందుకుంటావని." ఇద్దరితోనూ అనన్యాస్తోనూ మాట్లాడినాడు మరియు పౌలుతో కూడా మాట్లాడినాడు. రైట్? ఎంతమందికి ఈ వాక్యం గురించి తెలుసు? హౌ మెనీ ఆఫ్ యూ నో ఇట్? యెస్, నో, నో, యెస్. ఒకసారి చదువుదామా? లెట్స్ రీడ్ దట్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఒకసారి అందరం అపోస్తుల కార్యము 9వ అధ్యాయము తర్వాత మీరు చదువుకోండి. 9వ అధ్యాయము మొత్తం ఒకసారి చదువుకోండి, మీకు అర్థమైంది. అక్కడ ఐ విల్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఇట్ సేస్, "నౌ దేర్ వాస్ ఎ సర్టెన్ డిసైపుల్ అట్ డమాస్కస్ నేమ్డ్ అననియాస్ అండ్ టు హిమ్ లార్డ్ సెడ్ ఇన్ విజన్." సో ఒక దర్శనంలో అననియాస్తో దేవుడు మాట్లాడినాడు. అదే విధంగా పౌలుతో కూడా దేవుడు మాట్లాడినాడు. ఏంటంటే, అననియాస్ అనే వ్యక్తి మీ దగ్గరకు వస్తాడు, నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాడు, నువ్వు మళ్ళీ చూపు పొందుకుంటావని అక్కడ అంటా ఉన్నాడు. నాకు ఈ సన్నివేశం పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఎప్పుడు నా స్నేహితుడు ఎవడైతే దేవుణ్ణి ప్రశ్నించి దేవుడు నా పేరు పెట్టి పిలవాలన్నాడు కదా, ఆ వ్యక్తి ఎప్పుడైతే మా ఇంటికి వచ్చాడో పరిశుద్ధాత్మ దేవుడు నాకు అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం గుర్తు చేస్తా ఉన్నాడు. నాకు అర్థం కాలేదు, ఏం గుర్తు చేస్తున్నాడు, నాకు ఎందుకు గుర్తు చేస్తున్నాడు అన్నప్పుడు అప్పుడు దేవుడు నాతో అన్నాడు, అననీయాసు ప్రార్థన చేసినప్పుడు పౌలు స్వస్థతను పొందుకున్నాడు, చూపును పొందుకున్నాడు కదా, ఈ వ్యక్తి నేను మారాలని అంటున్నాడు, నన్ను మార్చమని నీ దగ్గరికి అంటున్నాడు కదా. అనన్యాసు సౌలు కోసం ఎట్లయితే ప్రార్థన చేస్తున్నాడో నువ్వు ప్రార్థన చేయి, నువ్వు చెయ్యి ప్రార్థన. ఇప్పుడు నన్ను పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు నేను ఏం చేస్తున్నాను, సరేరా నువ్వు మారుతా అంటున్నావు కదా, నువ్వు దేవుని కోసం మారుతా, నన్ను మార్చు అంటున్నావు. నేను కాదు నేను మార్చేది, నా దేవుడు నేను మార్చినాడు ఆల్రెడీ. కానీ నా దేవుని యొక్క అనుభవం నువ్వు పొందుకోవాలి కాబట్టి నేను ప్రార్థన చేస్తా అని వాడి భుజం మీద చెయ్యేసి ప్రార్థన స్టార్ట్ చేసి 20 సెకండ్లో 10 సెకండ్లో అయింది. వాడు భాషల్లో మాట్లాడడం స్టార్ట్ చేసినాడు. హీ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. పరిశుద్ధాత్మను పొందుకొని భాషల్లో మాట్లాడడం స్టార్ట్ చేసినాడు. అసలు భాషలు అనేటివి ఒకటి ఉంటాయనే తెలియదు ఆ వ్యక్తికి. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడనే తెలియదు ఆ వ్యక్తికి. నార్మల్గా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రిత్వేకం అనేది ట్రినిటీ గురించి వాడికి తెలుసు, కానీ అసలు ఇట్లా పొందుకుంటాము, శక్తిని పొందుకుంటాం, భాషల్లో మాట్లాడతామని అబ్బాయికి అసలు తెలీదు. నేను ఎప్పుడైతే నిలబడి ప్రార్థన చేస్తున్నాడో భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టినాడు. ఆ అబ్బాయి ఎట్లా భాషల్లో మాట్లాడినాడంటే, మా వేరే బెడ్రూమ్‌లో ఉన్న మా అమ్మ ఉరుకుతొచ్చింది, పరిగెత్తుకుంటూ వచ్చేసింది. "ఏమైతుందిరా, ఏడుస్తున్నారా, కొట్టుకుంటున్నారా అయింది ఇద్దరు లోపట. నన్ను ప్రార్థన చేసినా మమ్మల్ని డిస్టర్బ్ చేయకని." వాడు ప్రార్థన అంటే ఆ అబ్బాయి భాషల్లో మాట్లాడుతూ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మా ఇంటికి 200-300 మీటర్లలో మెయిన్ హైవే రోడ్ ఉండేది. ఆ రోడ్ మీద ఉన్న మా ఫాదర్‌కి మా చెల్లికి వినిపించింది. వాళ్ళొచ్చి, ఎవడురా అరుస్తున్నాడు ఇంట్లో అని అడుగుతా ఉన్నారు వాళ్ళు. అంత గట్టిగా, అంత సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా, వాడికి ప్రార్థన అంటే ఏంటో కూడా తెలియదు. భాషల్లో మాట్లాడడం అంటే ఊరికే భాషలు మాట్లాడడం కాదు, కింద పడి బొర్లుతూ కొట్టుకుంటూ ఏడుస్తూ, "నువ్వే దేవుడివి, నువ్వే నిజమైన దేవుడివి, నువ్వే రక్షకుడివి, నేను నమ్ముతున్నాను అని ఒక 15 ఏళ్ళ అబ్బాయి ఏడుస్తా ఉన్నాడు. నేను 15, ఆ అబ్బాయి 15 అప్పుడు. దేవుణ్ణి నేను సూచన అడిగినాడు. దేవుడు నా స్నేహితుడిని మార్చమని నేను అడిగినాను. డిబేట్లు చేసినాను. దేవుడిని నిజమైన దేవుడంతా నాతో మాట్లాడమని అన్నాడు.
మాట్లాడినాడు. దేవా, నువ్వు నాకు నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపినావు కదా, నాకు సూచనీయ ప్రభువా, నీ నిజంగానే నువ్వే అంటే దేవుడు ఆ కార్యాన్ని చేసి ఈ అబ్బాయిని తాకి ముట్టినాడు, ఆత్మ అనుభవిని దయచేస్తున్నాడు. ఆ అబ్బాయి ఎటువంటి కుటుంబంలో నుంచి వచ్చినాడంటే వాళ్ళు చేసే ప్రతి పనికి ఇంట్లో బలులు అర్పించేవాళ్ళు. అటువంటి కుటుంబంలో నుంచి వచ్చి యేసు ప్రభువుని అంగీకరించినాడు. అక్కడ ఒక పాస్టరు లేడు, వాక్యం తెలిసిన జ్ఞానులు లేరు, నాకంత జ్ఞానిని కాదు, నేను అప్పటికి చిన్న స్టూడెంట్ని. బట్ బికాజ్ ఐ హ్యాడ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్, క్రీస్తుతో నాకు ఒక సంబంధము, ఒక స్నేహము కలిగి ఉంది కాబట్టి నేను నిలబడి నా స్నేహితులను మార్చు ప్రభువా అని పరిశుద్ధత కలిగి, క్రీస్తు ఇచ్చిన పరిశుద్ధత, నా స్వబుద్ధి మీద ఆధారపడి పొందుకున్న పరిశుద్ధత కాదు, నేను లోబడి పరిశుద్ధంగా జీవించినందుకు, అక్కడ నిలబడి ప్రార్థన చేసినందుకు దేవుడు కార్యం చేసి ఒక మనిషికి మారు మనసు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తావో కేవలం నువ్వు మాత్రమే ఆశీర్వదింపబడవు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నీ స్నేహితులు, నీ బంధుమిత్రులు, నీ సొసైటీలో, నీ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడతారు, దేవుని ప్రేమను పొందుకుంటారు, ఆత్మీయ అనుభవం అనుభవించిన వారిగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి నిజముగా ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటా, పరిశుద్ధంగా ఉండాలని కాదు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఎంతమంది ఆశిస్తా ఉన్నారు? దేవుని కొరకు ఆత్మలను రక్షించాలని ఎంతమంది ఆశిస్తా ఉన్నారు? దేవుని కొరకు నిలబడి దురాత్మ కార్యాలను వెలగొట్టాలని ఎంతమంది ఆశీర్వదిస్తా ఉన్నారు? దేవుడు నిజంగా దేవుడు మిమ్మల్ని ఒక స్థలంలో నిలబెట్టి మృతులను సైతం లేపే అంత కార్యాలు దేవుని యొక్క జీవితం ద్వారా చేయాలని ఎంతమంది ఆశిస్తా ఉన్నారు? బైబిల్లో ఏవైతే దేవుడు కార్యాలు చేసినాడో, ఎటువంటి గొప్ప కార్యాలు అయితే చేస్తున్నాడో దానికంటే అత్యధముగా, రెండింతలుగా, ఇంకా ఎక్కువ మొత్తంలో నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఎంతమంది ఆశిస్తా ఉన్నారు? మీరు ఇవన్నీ ఆశిస్తా ఉన్నట్లయితే నేను ఒకటి మాత్రమే చెప్తా ఉన్నాను, ఏంటంటే నిజంగా మీరు ఆశిస్తా ఉంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి మీ ఆశను దేవుడు తీర్చును గాక, ఆమేన్. కానీ అది జరగాలంటే మీరు వాక్యానుసారంగా పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధమైన జీవితము జీవించి, పాపమునకు దూరంగా ఉండి, క్రీస్తుకు దగ్గరగా ఉండి, క్రీస్తును అంటుకొని ఉండి, క్రీస్తును ఆనుకొని ఉండి, క్రీస్తు వలె నువ్వు మార్చబడాలా. ఆమేన్. చివరిగా ఒక మాట చెప్పుకొని ముగించుకుంటారు. నేను వాక్యం చదువుతా ఉన్నప్పుడు వన్ వర్స్ కాట్ మై అటెన్షన్. యోహాను సువార్తలో ఒక వచనం రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, యేసు క్రీస్తు ఇంగ్లీష్, ఐ రిమెంబర్ దట్ ఇన్ ఇంగ్లీష్, ఐ విల్ రీడ్ దట్ ఇన్ ఇంగ్లీష్. ఇట్ సేస్ ద బిలవడ్ హూ ఈస్ అపాన్ ద బోజమ్ ఆఫ్ జీసస్. అంటే క్రీస్తుని ఆనుకోనున్న ప్రియమైన శిష్యుడు అని రాయబడతా ఉంటుంది తెలుగులో. క్రీస్తుని ఆనుకోనున్న ప్రియమైన శిష్యుడు. అది నేను చదువుతా ఉన్నప్పుడు ఇట్ కాట్ మై అటెన్షన్. క్రీస్తుని ఆనుకోనున్న ప్రియమైన శిష్యుడు. యేసు ప్రభుకి చాలా మంది శిష్యులు ఉన్నాడు. దాంట్లో 12 మందిని అపోస్తులుగా, 12 మంది అపోస్తులు ఉన్నారు. అపోస్తులు కాకుండా ఇంకా ఎందరో శిష్యులు కూడా యేసు ప్రభుకు ఉన్నారనే వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. యోహాను సువార్తలో యోహాను క్రీస్తును ఆనుకొని ఉన్నానని రాసినప్పుడు ఆ వాక్యాన్ని నేను చదివినప్పుడు నా మతి పోయింది. అంటే ఇంతమంది ఎవరు కూడా నేను క్రీస్తును ఆనుకొని ఉన్నానని రాయలేకపోయినారు, ఉండలేకపోయినారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రము నిజంగా క్రీస్తును ఆనుకొని ఉన్నాడట. ఆ వాక్యం ఎప్పుడైతే చదివినానో, నేను క్రీస్తుని, దేవుని ఎప్పుడు నాకు అవి కావాలి ప్రభువా, ఇవి కావాలి ప్రభువా నేను ఎప్పుడు అడగలేను. కానీ ఆ వాక్యం ఎప్పుడైతే నేను చదివినానో ఒక్కటే మాట అన్నాను, దేవా నేను కూడా నేను ఆనుకొని ఉండాలనుకున్నాను. యోహాను ఎట్లయితే నేను ఆనుకొని ఉన్నాను అని ఎట్లయితే ఆ వాక్యంలో రాయబడిందో, నేను అదే రీతిగా నేను ఆనుకొని నీకు దగ్గరగా ఉండాలని అనుకుంటున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆనుకొని ఉండడం అంటే ఏంటి? నాకు 2 పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె. నా అబ్బాయి ఇంచుమించు వాడు 3 సంవత్సరాలు, అమ్మాయికి ఆల్మోస్ట్ 2 నెలలు. నా కూతురిని నేను ఎత్తుకున్నప్పుడు నన్ను ఆనుకొని ఉంది, రైట్? నా ఎద మీద పడుకుంది, నా గుండె మీద పడుకున్నప్పుడు నన్ను ఆనుకొని ఉంది. ఆనుకొని ఉన్నప్పుడు నా ఊపిరికి అమ్మాయికి తాకుతా ఉంది. నేను ఎప్పుడైతే నా కూతురుని ఎత్తుకొని మెల్లిగా ఊగుతున్నానో, నా ఊపిరి అమ్మాయికి తాగకపోతే ఏడు చేస్తాను, ఎందుకంటే దూరంగా ఉన్నాను. సో నేను దగ్గరగా ఉన్నప్పుడు నా ఊపిరి తనకి ఎప్పుడైతే నా బిడ్డకి ఎప్పుడైతే తాకుతా ఉందో, షీఈస్ థింకింగ్ దట్ ఐఎమ్ నియర్ హర్. ఆమెకి నేను దగ్గరగా ఉన్నాను అనుకుని అప్పుడు పడుకుంటా ఉంది. ఈ సంఘటన ఎప్పుడైతే నా జీవితంలో జరుగుతుందో, దేవుడు నాతో అంటా ఉన్నాడు, నన్ను ఆనుకొని ఉండడం అంటే కేవలము మాట కాదు, నా ఊపిరి తాకుతూ ఉండే స్థలం అది. You will receive my breath. When you are close to me, when you are attached to me, when you are in my bosom, the breath of my life will be upon you. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క
రువా అంటాం కదా, రువా ఎలోహిం, ఆయన యొక్క జీవవాయువు నేను ఎప్పుడు తాకుతూ ఉంటుంది, ఎప్పుడు నువ్వు యేసుక్రీస్తును అనుకున్నప్పుడు. సో ఐఎమ్ ప్రేయింగ్ టుడే పరిశుద్ధత కలిగి జీవించాలని ఆశపడి ఉండడము మంచిది. కానీ ఆ ఆశపడి ఉండడం మాత్రమే కాకుండా నిజంగా పరిశుద్ధంగా జీవించాలంటే నువ్వు చేయవలసిందల్లా పాపాన్ని దూరం పెట్టడము. అది జరిగితే నువ్వు పరిశుద్ధంగా మార్చబడతావు. అది జరగాలంటే నువ్వు చేయవలసిందల్లా క్రీస్తు రొమ్మున ఆనుకొనున్న శిష్యునిగాను ఉండాలి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు యొక్క రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యునిగా ఉంటావో ఈ లోకానికి, పాపానికి, పాప సంబంధమైన వాటికి, సినిమాలకు, షికార్లకు, మందుకు, తాగుడుకు, పోనోగ్రఫీకి, తప్పుడు ఆలోచనలకు, తప్పుడు చూపులకు, సమస్తము ఈ లోకంలో ఉన్న కార్యాలు, క్రియలైన సమస్త వాటన్నిటికీ నువ్వు దూరంగా ఉంటావు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తును ఆనుకొని ఉండాలని నువ్వు ఆశపడతా ఉన్నావా? ఆశపడతా ఉన్నట్లయితే ఈ మాట నీ కొరకే. దేవుడు నిన్ను ఈ దినము దర్శించాలని మనందరం ప్రార్థన చేద్దాము. ప్రార్థన మాత్రమే కాదు, ఈ రోజు దేవుడు నిన్ను తప్పకుండా దర్శిస్తాడు నువ్వు ఆశ కలిగి ఉన్నట్లయితే. ఎందుకంటే వాక్యానుసారంగా ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నాడు. కాబట్టి ఐ ప్రే and I believe that the Lord will encounter you today, that the Lord will visit you today, and that the Lord will give you an encounter which will change your life forever. మోషే మారడానికి దేవుడు 40 సంవత్సరాలు దేవుడు మోషేతో మాట్లాడలే. ఒకే ఒక ఎన్కౌంటర్ అండ్ ద లైఫ్ ఆఫ్ మోసెస్ వాస్ చేంజ్డ్. ఈ దినం నువ్వు మారాలంటే, నీ జీవితం మారాలంటే నీకు 100 ఎన్కౌంటర్లు అవసరం లేదు. ఈ దినము, ఈ క్షణము, ఈ గడియ, ఈ సెకండ్ దేవుడు నిన్ను ఒక్కసారి నీకు ఒక ఎన్కౌంటర్ని ఇచ్చినాడంటే దట్ ఈస్ ఇట్, యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్ ఫర్ ఎవర్. సో లెట్స్ ఆల్ ప్రే. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము, 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 స్తోత్రము ప్రభా. ఇంతకాలము, ఇంత సమయం అంతా ప్రభా, ఈ సెషన్ అంతట్లో మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. నీ జ్ఞానము నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నాతో మాట్లాడినందుకు వందనాలు, నాతో మాట్లాడింపు చేసినందుకు వందనాలు. నా నోటికి బూరగా ఉండి నేను ఎంత మాట్లాడాలో, ఎంత మాట్లాడద్దో దాన్ని కంట్రోల్ చేస్తూ ప్రభా, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క అనుభవం దయచేసినందుకు నీకు కోట్లాది స్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ప్రభా, ఎక్కడైతే 2 లేదా 3 నీ నామంలో కూడి ఉంటారు వారి మధ్యలో ఉంటామని సెలవిచ్చిన ప్రకారంగా మా మధ్యలో నీ ఉన్నావని మేము నమ్ముచున్నాము. మా గృహాలలో నీ ఉన్నావని మేము నమ్ముచున్నాము. ఈ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్క గృహంలో, వారి యొక్క స్థలాల్లో నీ ఉన్నావని మేము నమ్ముచున్నాం ప్రభా. వారి ఇంట్లో మూలన నీ ప్రసన్నత ఉండును గాక ప్రభువా. వారింట్లో ప్రతి మూలన నీ యొక్క ప్రసన్నత ఉండును గాక ప్రభువా. నీ పరిశుద్ధత వారి యొక్క కుటుంబాల్లో, వారి యొక్క జీవితాల్లో, వారి యొక్క స్థలాల్లో ఉంచుకున్న ప్రభువా. వింటున్న ప్రతి ఒక్కరికి నీ వాక్యానుభవము, నీ ఆత్మానుభవము, నీ ప్రేమానుభవం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నీ వాక్యం సెలవిచ్చినట్టుగా ప్రభువా యేసయ్య, నీ యొక్క ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా ప్రభువా, ఎఫెస్సి సంఘము వలె ఉండకుండా ప్రభువా, మొదటి ప్రేమకు స్థానం ఇచ్చి మొదటి ప్రేమను కలిగి ఉండే వారులాగా ప్రభువా యేసయ్య మమ్మల్ని తీర్చిదిద్దమని నడుచున్నాం ప్రభా. మాకు నీ యొక్క జ్ఞానమును దయచేయమని నడుచున్నాం ప్రభా. మొదటి ప్రేమను కలిగి ప్రభా, యోహాను ఎట్లయితే నీ రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యునిగా ఉన్నాడో, మేము కూడా నీ యొక్క రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యులుగా ఉండుటకు ప్రభా, నిన్ను ప్రేమించు వారుగా ఉండుటకు ప్రభా యేసయ్య, నీ ఊపిరి మా ముఖమును తాకి పరిశుద్ధమైన అనుభూతిని మేము పొందినట్లుగా ప్రభా యేసయ్య మా జీవితాలను, మా ఆత్మీయ స్థితులను మార్చుమని అడుగుతున్నాం ప్రభా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా ప్రభా. ఒకవేళ మా జీవితంలో పాపం అనేది ఉన్నట్లయితే ప్రభా యేసయ్య, యేసు నామములో దాన్ని తీసివేస్తా ఉన్నాం ప్రభా. ఒకవేళ పాపపు గోడలు ఉన్నట్లయితే ప్రభా, యేసు నామములో వాటిని కొట్టివేస్తున్నాం ప్రభా, వాటిని పడగొడుతున్నాం ప్రభా యేసయ్య. మా జీవితాల్లో దురాత్మ కార్యాలు జరుగుతున్నట్లయితే ప్రభా యేసయ్య, మేము ప్రార్థిస్తంగా ఉండగా ప్రభా యేసయ్య, లార్డ్ ఐ ఆస్క్ యు టు క్రియేట్ కన్ఫ్యూజన్ ఇన్ ది ఎనిమీస్ క్యాంప్ లార్డ్ ఫాదర్. దురాత్మలు ఏవైతే మాకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాయి ప్రభా యేసయ్య, వాటి భాషలను తారుమారు చేసి ప్రభా, వాటిని అవే ప్రభా యేసయ్య సంహరించుకున్నట్లుగా ప్రభా యేసయ్య నువ్వు చేయమని అడుగుతున్నాం ప్రభా. క్రియేట్ కన్ఫ్యూజన్ ఇన్ అవర్ ఎనిమీస్ క్యాంప్ సో దట్ దే కెన్ కిల్ దెమ్సెల్వ్స్ లార్డ్ ఫాదర్. మేము ప్రార్థన చేస్తా ఉండగా ప్రభా యేసయ్య భూకంపము పుట్టించమని అడుగుతున్నాం ప్రభా. దురాత్మ యొక్క సమూహంలో భూకంపము పుట్టించమని అడుగుతున్నాం ప్రభా. వాడి కోట గోడలన్నీ కూల్చివేయమని అడుగుతున్నాం ప్రభా. మేము ప్రార్థిస్తంగా ఉండగా ప్రభా, మేము ఆరాధిస్తంగా ఉండగా ప్రభా, మేము వాక్యాన్ని ధ్యానిస్తంగా ఉండగా ప్రభా, వాక్యం చదువుతా ఉండగా ప్రభా యేసయ్య, నీకు దగ్గరగా మేము ఉంటా ఉండగా ప్రభా యేసయ్య, మా జీవితాల్లో నీవు ఉంటా ఉండగా ప్రభా యేసయ్య, ఈ దురాత్మలను ఒకటిగా తొలగించమని, నాశనం చేయమని అడుగుతున్నా ప్రభా. మేము నీ నామమును ఎత్తి పట్టుకొని యేసయ్యా, మేము మా రొమ్మును పట్టుకొని ప్రభా యేసయ్య, నీ యొక్క నామమును ప్రభా స్మరిస్తూ రోదనలతో నేను కోరుకుంటా ఉన్నాము ప్రభా. అప్పుడు ప్రభా యేసయ్య,
జెహోవా రఫా నీ యొక్క ఉరుములతో మెరుపులతో నువ్వు ఎట్లయితే సమూయేలు ప్రవక్త నిలబడినప్పుడు మాట్లాడినావు ప్రభా, నీ యొక్క భయమును నీ యొక్క ప్రజలలో ఉంచినావు ప్రభా. అదే రీతిగా నీ యొక్క నామమును ప్రభా యేసయ్యా మేము మాట్లాడుతంగా ఉండగా, మేము స్మరిస్తంగా ఉండగా ప్రభా యేసయ్యా నీ ఉరుములతో నీ యొక్క మెరుపులతో ఈ యొక్క సర్పాలను, దురాత్మ శక్తుల యొక్క తలలను ప్రభా యేసయ్యా తొలగించి వారి తలపైన నీ యొక్క ఉరుము చేత ప్రభా నాశనం చేయమని అడుచున్న ప్రభా. వాటి కన్ను దృష్టిని తొలగించమని అడుచున్న ప్రభా. వాటి గుడ్లను పీకి పడేయమని అడుచున్న ప్రభా. వాటి కాళ్ళను చేతులను ప్రభా తీసి నరనరాలు అన్ని తొలగించినంతగా ప్రభా యేసయ్యా మేము అంత కఠినముగా ప్రభా యేసయ్యా ప్రభా యేసయ్యా ఆత్మీయ పోరాటము చేయుటకు నీ యొక్క జ్ఞానమును మాకు దయచేయమని అడుచున్నాం. ఆత్మీయ పోరాటం అంటే కేవలము ప్రభా యేసయ్యా 4 మాటలు మాట్లాడకుండా ప్రభా కఠినముగా మా యొక్క శత్రువులను నాశనం చేసే అంతగా ప్రభా ఆత్మీయ పోరాటంలో పరిశుద్ధత అనే ప్రభా యేసయ్యా మా యొక్క ఖడ్గమును, వాక్యం అనే 2 అంచెల ఖడ్గము కంటే శ్రేష్టమైన ఖడ్గమును ప్రభా ఎత్తి పట్టుకొని ప్రభా మా యొక్క ప్రభా యేసయ్యా మా యొక్క జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క దురాత్మను దాని కార్యాలను ప్రభా నాశనం చేయమని అడుగుతున్నాం. మేము యేసునామములో నాశనం చేస్తా ఉన్నాం. వి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది గుడ్ థింగ్స్. ఆల్రెడీ మా యొక్క జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక నుంచి ఏ అడ్డుగోడలు లేకుండా నీ రొమ్ము నానుకొని నీ ఊపిరిని ప్రభా యేసయ్యా నా ముఖానికి తాకేటట్టుగా నీకు అంత దగ్గరగా ఉండి నీ ప్రేమను, ఆ ప్రేమ అనుభవమును పొందుకునేటట్టుగా ఈ దినము, ఈ రాత్రి మాతో మాట్లాడు. వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించు. మేము వాక్యం చదువుతా ఉండగా కళల ద్వారా, దర్శనాల ద్వారా మమ్మల్ని దర్శించు. మాకు కళలు దయచేయమని ఇక్కడ ఉన్న యవనస్తులకి, వృద్ధులకు ప్రభా యేసయ్యా పెద్దలకు అందరికీ నీ యొక్క ప్రభా యేసయ్యా ఆత్మ అనుభవం దయచేసి ప్రభా కళల ద్వారా, దర్శనాల ద్వారా వాళ్ళతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. శుద్ధ హృదయులు ధనియులు, వారు దేవుని చూసేదారని నీ వాక్యం సెలవిస్తా ఉంది ప్రభా. శుద్ధ హృదయం కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభా యేసయ్యా వారిని నువ్వు దర్శించమని అడుగుతున్నాం, వారితో మాట్లాడమని అడుగుతున్నాం. లేని వాళ్ళకు నీ పరిశుద్ధతను దయచేసి, నీ శుద్ధ హృదయం వారికి దయచేసి ప్రభా యేసయ్యా అప్పుడు వారికి నీ యొక్క దర్శనం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మా యొక్క జీవితాలు నీ యొక్క పాదాల చెంత అర్పిస్తూ సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సారీ లేట్ అయితే నన్ను క్షమించండి. నా తెలుగు అర్థం కాకపోతే కూడా నన్ను క్షమించండి. బట్ ఐఎమ్ హోపింగ్ దట్ చాలా బాగా వాక్య పరిచయం మీరు అందించారు. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. ఆమేన్.